ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహాభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి. అహం పదార్థరహితః. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. వివేక చూడమని 31 ఎపిసోడు. 6వ తారీఖు అక్టోబర్. 98 శ్లోకాలు అయినాయి. ఈరోజు 99వ శ్లోకం మొదలవుతోంది. పేజీ 58. ఇదం శరీరం శృణు సూక్ష్మ సంజితం లింగం త్వపంచీకృత సంభవం సవాసనం కర్మ ఫలానుభావకం స్వాజ్ఞానతో అనాదిరూపాధిరాత్మనః. ఇదం శరీరం శృణు సూక్ష్మ సంజితం లింగం త్వపంచీకృత సంభవం సవాసనం కర్మ ఫలానుభావకం స్వాజ్ఞానతో అనాదిరూపాధిరాత్మనః. పద విభజన. ఇదం శరీరం శృణు సూక్ష్మ సంజితం లింగం తు అపంచీకృత భూత సంభవం సవాసనం కర్మఫలానుభావకం స్వాజ్ఞానతః అనాదిః ఉపాధిః ఆత్మనః. టీకా. ఆత్మనః జీవునకు. ఆత్మ అంటే ఇక్కడ జీవుడనే అర్థం. ఇక్కడ వేదాంతంలో జీవుడు వేరు ఆత్మ వేరు అయినప్పటికీ
ఒక్కోసారి ఆత్మనహ అంటే జీవుడు అని చెప్తున్నాడు. దీన్ని ఎలాగో చెప్దాం, టీకా అయిపోయాక చెప్తాను. అనాది మొదలు లేని, ఉపాధియగు స్వాజ్ఞానత తన యొక్క అజ్ఞానము వలన కర్మఫలానుభావకం పాపపుణ్య కర్మల యొక్క ఫలము అనుభవింపచేయునదియును సవాసనం అనేక వృత్తులతోటి వాసనలతోటి కూడిన అనేక వృత్తులతో కూడినది అయ్యు ఈ అపంచీకృత భూత సంభవం అపంచీకృత విభజింపబడని భూత ఆకాశభూతము వలన సంభవం కలిగినది అగు ఇదం ఈ శరీరమును సూక్ష్మ సంజితం సూక్ష్మ శరీరముగాను లింగం తు లింగ శరీరముగాను శృణి చెప్పబడుతోంది వినుమా. తాత్పర్యం: ఈ సూక్ష్మ శరీరమును జీవునికి స్వరూప జ్ఞానముచే కలుగుచున్నది. ఇది జీవాత్మకు అనాదియగు ఉపాధి. అనగా ఈ సూక్ష్మ శరీరము జన్మముల నుండి ఎంతో కాలము నుండి వెనువెంట వచ్చుచున్నది. దీనికి మొదలు లేదు మరియు నానావిధ సంస్కార రాశి అయి పాపపుణ్య కర్మములను ఫలింపచేయుచు వానిని అనుభవించుటకు వచ్చినది. పరస్పరము కలియక విభాగము చెందని ఆకాశాది పంచభూతములచే ఏర్పడినది. కనుకనే దీనిని సూక్ష్మ శరీరమనియు లింగ శరీరమనియు అందురు. శిష్య, దీనినంతయు విని తెలుసుకొనుము. అంటే అజ్ఞానంలో ఉన్నప్పుడు, ఆత్మానుభవం లేనప్పుడు జీవాత్మ వేరు, పరమాత్మ వేరు. జీవాత్మకి శరీరం నేను అన్నప్పుడు దాన్ని దేహాత్మ భావన అంటారు. జీవభావము జీవవ్యాపారం ఉన్నప్పుడు జీవాత్మ అంటారు. అందరిలోనూ వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మ అన్నప్పుడు సూత్రాత్మ అంటాం. సర్వమందు నేను ఉన్నాను అన్నప్పుడు సర్వాత్మ అవుతుంది. విశ్వమే నా శరీరము, విశ్వమందు నేను ఉన్నాను అన్నప్పుడు విశ్వాత్మ అవుతుంది. కాబట్టి ఆత్మ అనే శబ్దాన్ని నానా విధాలుగా సాపేక్ష నిర్ణయంగా వాడతారు. ఎవరో పిలిచి ఆత్మ జీవుడు ఒకటేనండి అన్నారు. కాదు అంటాను. మరి ఇక్కడ రెండు ఒకటన్నాడు ఏంటి అంటే సందర్భాన్ని బట్టి దాన్ని తీసుకోవాలి. ఆత్మ అంటే ఒకసారి నేను, ఆత్మ అంటే నేను. మరి నేనెవరు అన్నప్పుడు శరీరం నేను, ప్రాణం నేను, మనసు నేను అంటాం. అలా కాకుండా శరీరం విచారణ చేసి సాంఖ్య విచారణలో శరీరం లేకపోయినా నేనున్నాను, ప్రాణం లేకపోయినా నేనున్నాను, మనసు లేకపోయినా నేనున్నాను అని విచారణ చేసినప్పుడు ఇవన్నీ లేను నేను, కేవలం నేనే నేనైన నేను అన్నప్పుడు నేను యొక్క చైతన్యంలో నేనికే ఆ చైతన్యం, ఆ నేనికే స్వానుభవం. ఇలా ఆత్మ అంటే సెల్ఫ్ అన్నమాట. ఆత్మానుభవం అంటే సెల్ఫ్ అనుభవం. అంటే నేననే చైతన్యం ఏదో ఉందో ఆ చైతన్యానికి చైతన్యం అనేటువంటి స్వానుభవ జ్ఞానం. కాబట్టి ఆత్మ అనేటువంటి అర్థం అలా ఉంది. ఆత్మ అంటే అసలు ఏమీ లేదని ఒక అర్థం ఉంది. ఆత్మ అంటే అన్నిటికీ ఆధారమైనది ఒక అర్థం ఉంది. ఆత్మ అంటే సెల్ఫ్ అని ఒక అర్థం ఉంది. ఈ ఆత్మని ఆ పక్కన ఉన్నటువంటి ఒక పదం మీద కలిపినప్పుడు ఆ నిజంగా ఆత్మ అనేటువంటి శబ్దానికి సరిపోదు అది. కాబట్టి ఆధ్యాసలో ఉన్నప్పుడు, దేహమైన దేహాధ్యాస ఉన్నప్పుడు ఈ ఆత్మ అనే దాన్ని తగిలించినప్పుడు దేహాత్మ అన్నప్పుడు దేహాత్మ ఆత్మ కాదని, అసలు ఆత్మ దేహం లేకపోయినా ఉన్న ఆత్మని, జీవాత్మ అన్నప్పుడు జీవుడు లేకపోయినా ఉండేది ఆత్మ అని అలా తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఆత్మకు అంటే ఆత్మను అంటే జీవునకు అని అర్థం తీసుకోవడం జరిగింది. ఇంకా సూక్ష్మ శరీరం సంగతి చెప్తున్నాడు. ఈ సూక్ష్మ శరీరం ఎక్కడ ఉంది? దీనికి పెద్ద ప్రశ్న. ఆధ్యాత్మికంగా ఇప్పుడే వచ్చిన వాళ్ళు ఈ ప్రశ్న వేస్తే వాళ్ళకి జవాబు చెప్పడం కష్టం. ఏమిటా ప్రశ్న అంటే జన్మం ఉందా, కర్మం ఉందా? పుట్టే కదా కర్మ చేసేది. కర్మ ప్రారంభం ఉంటే కదా పుట్టేది.
ప్రారంధం ఉంటే పుట్టానా? ఆ ప్రారంధానికి కర్మ ఎప్పుడు చేశావు? కర్మ లేకుండా పుట్టి కర్మ చేస్తే అప్పుడు కర్మ తగులుకుందా? దీనికి జవాబు లేదు. చెట్టు ముందా విత్తనం ఉందా? విత్తనం ఉంటే కానీ చెట్టు రాలా, చెట్టు నుంచే విత్తనాలు వచ్చినాయి. ఏది ముందు? ఈ ప్రశ్నకి జవాబు కష్టం చెప్పడం. అయితే దీని జవాబు ఏం చెప్పారంటే అనాది అన్నాడు. అంటే నువ్వు ఎప్పుడు ఆది అంటున్నావో దానికంటే అది ముందు ఉంది. ఎప్పటి నుంచి ఉందో చెప్పట్లేదు, కానీ నువ్వు ప్రశ్న వేయటం, నువ్వంటూ ఉంటే కదా ప్రశ్న వేసావు. నువ్వు ఉన్నావు కాబట్టి ఓ ప్రశ్న వేసావు. నువ్వు ఉండటానికంటే అది ముందయ్యావా? ముందే ఉంది. దాని కారణం ఏంటి అన్నావు? అవిద్య అన్నావు. కాబట్టి అనాది అవిద్య కారణంగా ఈ సూక్ష్మ శరీరం వచ్చింది. అంటే అవిద్య పుట్టించింది. అవిద్య దేని నుంచి పుట్టించింది? అక్కడ బీజం ఉంటే కదా పుట్టేది. బీజం లేకుండా ఉంటే ఎక్కడ పుట్టింది? అంటే ఏది ముందో చెప్పలేం, కానీ అనేక సార్లు సృష్టి స్థితి లయలు ప్రళయాలు జరిగినప్పుడు, మహాప్రళయాలు జరిగినప్పుడు ముక్త జీవులు ఈ ప్రపంచంలో లేకుండా పరమాత్మ స్వరూపులుగా ఉన్నప్పుడు ఈ ప్రపంచంలో ముక్తి కానిటువంటి జీవులు ఉంటూనే ఉన్నారు. వాళ్ళు అందరూ కర్మలు చేస్తూనే ఉన్నారు. ఆ కర్మలన్నీ కూడా సకల జీవుల యొక్క కర్మరాశి, సకల మానవులే కాకుండా సకల జీవుల యొక్క సంచిత కర్మరాశులు అన్నీ కలిపి ఒక పెద్ద రాశిగా ఒకటి ఉంటే దాని పేరే మూల ప్రకృతి. ఆ పరమాత్మ మూల ప్రకృతిలోకి ప్రవేశించినప్పుడు ఆ మూల ప్రకృతిలో ఇవన్నీ అవ్యక్తంగా ఉన్నవన్నీ వ్యక్తం అవటం మొదలుపెట్టింది. పరమాత్మకు ఆ శక్తి ఉందా అంటే అది మాయాశక్తి. కాబట్టి మాయ కల్పించిన ఆవరణలో ఈ మూల ప్రకృతి ఉంటే, మూల ప్రకృతిలో సకల జీవరాశుల యొక్క సంచిత కర్మరాశి ఉంటే, అక్కడ మూడు గుణాలు బీజరూపంగా ఉన్నదాన్ని మూలా విద్య అంటే, ఆ మూలా విద్య కారణంగా ఈ మూలా విద్య అనాది అవిద్య. దాని కారణంగా ఆ సంచిత కర్మరాశి నుంచి ఇవన్నీ క్రమంగా వ్యక్తమయ్యి వారి జీవుల యొక్క ఆ కాలము కర్మ కలిసి వచ్చినప్పుడు, ప్రారంభం నిర్ణయించబడినప్పుడు పుట్టారు. ఇంత కథ ఎందుకంటే, కథ చెప్పకపోయినా ఆన్సర్ టు ది పాయింట్. జన్మ ముందా కర్మ ముందా అంటే కర్మే ముందు, అది నీది కాదు. కర్మే ముందు, అది నీది కాదు. కర్మ నాది అనుకోవడమే భ్రాంతి. కర్మ లేదు, నేను ఆత్మను, నేను భగవంతుణ్ణి, నేను పరబ్రహ్మని అన్నప్పుడు ఆ పరబ్రహ్మ అయినటువంటి వాడికి కర్మ లేదు. ఈ కర్మ ఎవరికి వచ్చింది? నిజానికి ఎవరికి రాలా. మాయా కల్పిత ప్రపంచంలో, మాయా కల్పిత జీవులలో మాయా కల్పిత సంచిత కర్మరాశి ఉంటే దాని ప్రకారం జనన మరణాలు ఒక చక్ర భ్రమణంగా ఈ సృష్టిలో జరుగుతుంది. దీన్నే భవము అంటాం, ఈ భవచక్రం అంటాం. కనుక ఏదేమైనా కానీ ఈ కర్మని ఎవరు మీద వేసుకుంటున్నారు, ఈ కర్మని కొంత భాగం తీసుకుంటే అది కారణ శరీరం. ఈ కారణ శరీరం ఎవరి మీద వేసుకుంటున్నాడు? వాడు సూక్ష్మ శరీరం. ఈ సూక్ష్మ శరీరం అనాదిగా ఉంది. ఈ సూక్ష్మ శరీరమే చావట్లేదు. స్థూల శరీరం తెస్తోంది. ప్రారంభం అనుభవించంగానే స్థూల శరీరం వెళ్ళిపోతోంది. దాని దహనమో ఖననమో చేస్తున్నాము. ఈ సూక్ష్మ శరీరమే తనకి కారణం ఉన్నంత వరకు, తనకి మూల ప్రకృతి నుంచి పంచబడ్డటువంటి మహాకారణంలోంచి తనకు కేటాయించబడినటువంటి వెష్టి కారణం ఉన్నప్పుడు ఆ కారణ శరీరంతో కూడినటువంటి ఈ సూక్ష్మ శరీరము ఆ కారణానికి తగినట్లుగా ఏ కులములో, ఏ ప్రాంతంలో, ఏ మతంలోనూ స్త్రీగానో పురుషుడుగానో పుట్టవలసిన ఆవశ్యకతను బట్టి స్థూల శరీర నిర్మాణం ఆ సూక్ష్మ శరీరమే చేసుకొని దాని యందు ఈ సూక్ష్మ శరీరం ప్రవేశించి ఆ సూక్ష్మ శరీరాన్ని స్థూల శరీరాన్ని పనిముట్టుగా వాడుకుంటూ ఆ ప్రారంభంకి ఒక ఆయుష్కాలం పెట్టుకున్నప్పుడు అది తీరిపోగానే ఆ స్థూల శరీరాన్ని వదిలేసి పాత చొక్కా వదిలి కొత్త చొక్కా తొడుక్కున్నట్లుగా సూక్ష్మ శరీరం ఎప్పుడూ ఉంటుంది. చొక్కాలు మాత్రం మారుతున్నాయి. ఈ చొక్కాల మార్పే స్థూల శరీరం యొక్క జనన మరణాలు. కాబట్టి జనన మరణాలు ఉన్నది ఒక స్థూల దేహానికే కానీ సూక్ష్మదేహానికి లేదు. అయితే సూక్ష్మదేహానికి లేదా? మరి సూక్ష్మ శరీరం అన్నారు ఏంటి దానికి?
శరీరం అంటే శీరియతే ఇది శరీర, నశిస్తుంది కదా. నశించినప్పుడు సూక్ష్మ శరీరానికి కూడా ఒక మరణం ఉండాలి కదా. జననం లేదన్నారు, అనాది అన్నారు. ఏదేమైనా దానికి ఒక మరణం ఉండాలి కదా. సూక్ష్మ శరీరం పోవడం వల్లనే వాడు ముక్తుడవుతున్నాడు. జనన మరణ రహిత పద్ధతిలో, తిరిగి జన్మకి రాని పద్ధతిలో అతను ముక్తుడవుతున్నాడు. ముక్తుడవుతున్నప్పుడు మరి సూక్ష్మ శరీరం ఏం చేస్తోంది? ఉండి కూడా లేనిదైంది. అంటే తన పరంగా ఉన్నది తన పరంగా లేనిదైంది. మరి ఇన్నాళ్ళు మరి జన్మలు తీసుకుంది ఏంటి? సూక్ష్మ శరీరమే జన్మలు తీసుకోవడానికి ప్రతి జీవుడికి అనేక జన్మల్లో జనన మరణ చక్రంలో దిగడానికి ఒక్కొక్క జీవుడికి ఒక్కొక్క సూక్ష్మ శరీరం ఉంది. ఏ జీవుడికి ఏ సూక్ష్మ శరీరం ఉంది అంటే ఆ జీవుడి యొక్క గుర్తుగా సూక్ష్మ శరీరం ఉంది కాబట్టి సూక్ష్మ శరీరానికి మరొక పేరు లింగ శరీరం. లింగ అంటే గుర్తు. సూక్ష్మ గుర్తు లేకపోతే అన్ని సూక్ష్మ శరీరాలు కలిపి ఒకే ఒక విశ్వ ప్రాణశక్తి, ఒకే ఒక విశ్వ ప్రాణశక్తి జీవులలో చేరి స్థానభేదం చేత, వృత్తి భేదం చేత అనేక ఇంద్రియాలుగా, అనేక పంచప్రాణాలుగా ఈ సూక్ష్మ దేహము విభాగమై వీటన్నిటిని కూడినటువంటి 17 లేక 19 తత్వాలతో కూడింది ఆ సంఘాతమే సూక్ష్మ శరీరం. సూక్ష్మము అంటే అర్థం ఏంటంటే ఇంద్రియ గోచరానికి బాహాటంగా కనబడదు, గుర్తించబడదు. శబ్దస్పర్శ రూపరసగంధాలు గుర్తించబడ్డట్టుగా సూక్ష్మదేహం గుర్తించబడదు. ఇవి స్థూల దేహానికి ఇప్పుడు మన స్థూల శరీరం కనబడుతోంది. స్థూల దేహాన్ని ముట్టుకుంటే స్పర్శ తెలుస్తోంది. స్థూల దేహం వాసన వస్తుంది. రాక్షసులు ఎవరైనా నరమాంస భక్షకులు ఉంటే మానవులు కనబడంగానే నరవాసన అంటారు. అలాగే ఎలక చచ్చిన వాసన అంటాం. వాసన కొంతమంది గుర్తుపడతారు, కొందరు గుర్తుపట్టలేరు. ఈ దేహం మట్టితో తయారైంది. మట్టికి గంధవాసన ఉంటుంది. గంధం అనేటువంటి ఒక గుణం ఉంది కాబట్టి మట్టితో తయారైనటువంటి శరీరానికి వాసన అనేది ఒకటి ఉంది. కాబట్టి వాసన ద్వారా ఈ శరీరాన్ని రుచి కూడా చూడొచ్చు. ఒక్కొక్క శరీరంలో ఆ నాలుక పెట్టి నాకి చూస్తే రుచి తేడా తెలుస్తుంది. నాలుక యొక్క స్పర్శకి, ముక్కులో గ్రాణేంద్రియంలో ఉన్నటువంటి గ్రంథులకి స్పర్శకి రకరకాలుగా ఈ దేహం కనబడుతుంది. కాబట్టి ఇందులో ఏ ఒక్కటైనా అన్ని 5 అక్కర్లేదు, రూపానికి కనపడుతోంది కదా దేహం. కాబట్టి శబ్దస్పర్శ రూపరస గంధాల్లో ఏ ఒక్కటి కానీ, 2 కానీ, 4 కానీ, 5 కానీ ఏదో పద్ధతిలో కనబడేదాన్ని, ఇంద్రియ గోచరం అయ్యేదాన్ని, ఊహకు అందేదాన్ని మనం స్థూల శరీరం అంటాం. మన లోపల ఉన్నటువంటి మనసు అని పేరే కానీ మనసు అంటే ఎలా ఉంటుందో తెలియదు. మనసు స్థూల పదార్థం కాదు, మెదడే మనసు కాదు. మెదడులో మనసు అనేటువంటిది మెదడుని పనిముట్టు చేసుకొని దాంట్లో స్థానంగా ఉండి దాన్ని గోళకంగా చేసుకొని అక్కడ పనిచేస్తుంది. అక్కడ ఒక యంత్ర నిర్మాణమే మెదడు. ఆ నిర్మాణంలో సూక్ష్మంగా పనిచేసేది మనసు. కాబట్టి ఈ మనసు స్థూలంగా లేకుండా అయినా వాడు ఆలోచిస్తున్నాడు అంటే వాడికి మనసు ఉంది కాబట్టి వాడు నిర్ణయిస్తున్నాడు అంటే బుద్ధి ఉంది కాబట్టి నిర్ణయిస్తుంది. బుద్ధి ఎలా ఉంటుంది అంటే చెప్పలేం. మనసు ఎలా ఉంటుందంటే చెప్పలేం. ప్రాణాలు ఎలా ఉంటాయంటే చెప్పలేం. కాబట్టి ఇంద్రియ గోచరం కానిదంతా కూడా సూక్ష్మము అంటాం. అలాగే కారణ శరీరం అన్నప్పుడు జన్మకి కారణంగా ఉంది కాబట్టి, అనుభవానికి కారణంగా ఉంది కాబట్టి, జాగ్రత్త అవస్థ అనుభవానికి కారణంగా ఉంది, స్వప్నావస్థ అనుభవానికి కారణంగా ఉంది, సుషుప్తిలో ఉన్నటువంటి ఏమీ తెలియని స్థితికి, అటువంటి అనుభవానికి, హాయిగా నిద్రపోయాను హాయి అనేటువంటి అనుభవానికి కూడా అది కారణంగా ఉంది. 3 అవస్థలకి కారణంగా ఉంది. 3 అవస్థ అనుభవాలకి కారణంగా ఉంది. అందులో వచ్చేటువంటి వాసనలు, సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవే నీ అనుభవానికి వస్తున్నాయి. కాబట్టి జన్మకి 3 అవస్థలకి కారణంగా ఉంటుంది కాబట్టి ఆ వాసనలు, సంస్కారాలు దానికి కారణం కాబట్టి ఈ వాసనలు, సంస్కారాలు వేస్ట్గా
అదొక కారణ శరీరంగా చెప్పబడింది. మళ్ళీ దీనికి శరీరం అని ఎందుకు పేరు పెట్టారు? శరీయతే ఇది శరీర అంటే కారణ శరీరం కూడా నశిస్తుంది. సంస్కారాలు వాసనలు క్షయమైనప్పుడు వాడికి మళ్ళీ పునర్జన్మకి రాడు. అప్పుడు సూక్ష్మ శరీరము ఒక వ్యక్తి యొక్క సూక్ష్మ శరీరం అన్నప్పుడు వ్యక్తి యొక్క గుర్తుగా చెప్పినప్పుడు అది లింగ శరీరం అన్నాం. అప్పుడు లింగ శరీరం ఏమవుతుంది? అది కూడా మనం నశించాలి కదా. శరీరం అనే పదం వాడాం కాబట్టి అది నశించాలి. కాబట్టి లింగ శరీరం ఎప్పుడు నశిస్తుంది అంటే సామాన్యంగా నీదిగా ఉన్నటువంటిది నీదిగా కాకుండా పోవడమే నశించడం. నాదిగా ఉన్నటువంటి కారణ శరీరం నాది కాకుండా పోవడమే నశించటం. నాదిగా ఉన్న సూక్ష్మ శరీరము నాది కాకుండా పోవడమే నశించడం. నాకు సంబంధం లేదు, అదేమిటో నాకు తెలియదు. ఇప్పుడు ఆత్మ ఉంది, పంచకోశాల్లో ఆత్మ ఉంది, 3 శరీరాల్లో ఆత్మ ఉంది. ఆత్మానుభవం అంటే ఏంటి? 3 శరీరాలు నేను కాదని. ఈ స్థూల శరీరం చస్తూ పుడుతూ ఉంది. ఇప్పుడు చస్తూ పుడుతూ ఉండేటువంటి స్థూల దేహం నేను కాదు అన్నటువంటి ఆత్మకి, ఆత్మ నిజంగా తానైన ఆత్మానుభవంలో ఉన్నదానికి చావు పుట్టుకలు లేవు. అంటే ఆత్మకి చావు పుట్టుకలు లేవు, శరీరానికి ఉన్నాయి. కానీ నీ భ్రాంతి ఏంటంటే నువ్వు ఆత్మ అయి ఉండి నేను శరీరం అంటున్నావు. శరీరం నేను అన్నంత వరకు నీకు చావు పుట్టుకలు ఉన్నాయి, ఆత్మ నేను అన్నంత వరకు నీకు చావు అనేసరికి నీకు చావు పుట్టుకలు లేవు. అంటే శరీరమే చావకుండా ఉంటుందా? శరీరం చస్తూనే పుడుతుంది. ఆ చచ్చే శరీరం నువ్వు కాదనమాట. అది మృత్యుంజయత్వం. మార్కండేయుడు మృత్యుంజయుడు అయ్యాడంటే అతను ఆత్మభావంలో ఉన్నాడు కాబట్టి అతను మరణాన్ని జయించాడు. అంటే ఈ సూక్ష్మ శరీరము అనాది కాలం నుంచి వచ్చింది. 84 లక్షల జన్మలకి స్థూల శరీరం యొక్క రాకడా పోకడాకి సూక్ష్మ శరీరము తయారు చేసుకోవడానికి ఉంది. అది తయారు చేసుకోవడానికి కారణ శరీరంగా ఉంది. ఈ 2 సూక్ష్మ శరీరం ఎప్పుడు పోతుందంటే కారణ శరీరం 0 అయినప్పుడు సూక్ష్మ శరీరం పోతుంది అంటే నీ పరంగా ఉండదు. అంటే ఏమంటారు? భంగం అయింది అంటారు. దీనికి మా గురువుగారు ఏం చెబుతారంటే, ఒక పొలం ఉంది, 4 అన్నదమ్ములు భాగాలు వేసుకున్నారు. ఎవరు భాగానికి వాళ్ళకి సరిహద్దు రాళ్ళు బాండురాళ్ళు వేసుకున్నారు. ఒక అన్నదమ్ముడు ఆ పక్కనున్న వాటాకి అమ్మేశాడు. అమ్మేసినప్పుడు వీడి పొలం వాడు కలిపేసుకున్నప్పుడు వీళ్ళిద్దరికి విభజనగా ఉన్న రాళ్ళు తీసేశారు. రాళ్ళు తీయటం వల్ల అమ్ముకున్న వాడికి అక్కడ పొలం లేదు. అలాగే ముక్తుడైన వాడికి సూక్ష్మ శరీరం లేదు, కానీ పొలం అక్కడే ఉంది, అది వేరే వాళ్ళ పొలం అయింది. అలా అందరూ కనుక లేకపోతే అది విశ్వ ప్రాణశక్తిగా ఎప్పుడూ ఉంటుంది. ఈ విశ్వ ప్రాణశక్తిని కూడా నేను చెప్పాం ముఖ్య ప్రాణం అని. అదే మనలో ముఖ్య ప్రాణంగా ఉందని, ముఖ్య ప్రాణమే జీవుడని, వాయు జీవోత్తమ అని, ఉత్తమ జీవుడే వాయువు అని. అంటే జీవభావంలో అజ్ఞానంలో ఉన్నాడు కాకుండా జ్ఞాని అయినటువంటి జీవుడు ఆ విశ్వప్రాణశక్తిగా ఉంటాడు. విశ్వప్రాణశక్తిని కూడా వేదాల్లో ఆత్మ అనే పేరు పెట్టడం జరిగింది. ఈ విధంగా విశ్వప్రాణశక్తి ఆత్మ అనేటువంటిది ద్వైత సిద్ధాంతంలో ఉంది. కానీ పరబ్రహ్మమే ఆత్మస్వరూపుడు అనేటువంటిది అద్వైత సిద్ధాంతం. అక్కడ 2 కలగపులకంగా వేదాల్లో వచ్చినప్పుడు మనం కన్ఫ్యూజ్ కాకుండా విడగొట్టుకోవాలి. ఇక్కడ అందుకనే జీవాత్మ ఆత్మ ఒకటే అని చెప్పుకొచ్చాడు, కానీ అక్కడ సందర్భాన్ని బట్టి మనం విడదీసుకోవాలి. అదే శాస్త్రం ఎవరికి వాళ్ళు చదివితే ఆత్మ అంటే జీవుడే కదా అని ఈ టీకా చదివి నిర్ణయం అయిపోతాడు. అది గురువు వివరించిన తర్వాత అప్పుడు క్లారిటీ వచ్చేసింది. ఈ లింగ శరీరం భంగం అవుతుంది. అనాది కాలం నుంచి ఉన్నటువంటి సూక్ష్మ శరీరము జీవుడు ముక్తుడయ్యేసరికి కారణ శరీరం 0 అయ్యేసరికి లింగ శరీరం భంగం అవుతుంది. అంటే సూక్ష్మ శరీరానికి అనాది కాలంలో ఎప్పుడు వచ్చిందో ఒకసారి వచ్చింది. అది జీవుడు ముక్తుడు అయిన తర్వాత, జీవాత్మయే పరమాత్మ అయిన తర్వాత ఇంకా జనన మరణాలు లేనప్పుడు, రహితమైనప్పుడు, లింగ శరీరం భంగమైనప్పుడు సూక్ష్మ శరీరం కూడా మరణించింది అక్కడ. కాబట్టి సూక్ష్మ శరీరం మరణిస్తే మోక్షం, స్థూల శరీరం మరణిస్తే పునర్జన్మ. ఇప్పుడు స్థూల శరీరం యొక్క మరణాన్ని మనం జయించలేము.
సూక్ష్మ శరీరం యొక్క మరణాన్ని జయిస్తాం. ఎలా జయిస్తామంటే ఆత్మజ్ఞానము చేత, ఆత్మ సాక్షాత్కార జ్ఞానము చేత లింగ శరీరం భంగం అవ్వటమే సూక్ష్మ శరీరం యొక్క మరణం. ఇప్పుడు చావును చూసి భయపడాలా, ఆనందపడాలా? సూక్ష్మ శరీరం చస్తే నువ్వు ముక్తుడివి, నువ్వు పరబ్రహ్మ స్వరూపుడివి, దీనికి ఆనందపడాలి. చస్తే ఎప్పుడు ఆనందం. స్థూల దేహం పోయినా కూడా మనం ఏడుస్తాం, కానీ ఆనందమే. ఎందుకంటే ఇక్కడ పడేటువంటి నానా బాధలు, ఈ సంసారంలో ఉన్న ఇక్కడ ఉన్నటువంటి పాత్రలు, ఈ పాత్రలు విసుగు చెందున్నాము, సమస్యలు అట్లాగే ఉన్నాయి, కొంత రాజీ పడ్డాము. ఇంకో జన్మ వచ్చిన తర్వాత మళ్ళీ కొత్త పాత్రలు వస్తారు, మళ్ళీ అక్కడ కొంచెం నూతనంగా మన ప్రయత్నం చేస్తాము. మనం సంస్కారాలతోటి కొంచెం మెరుగుపడుతూ ఉన్నాం, మన స్వభావం మెరుగుపడుతూ ఉంది. అనేక జన్మల్లో అనుభవాలు బట్టి మన అనుభవంలో కూడా అనుభవజ్ఞులు అవుతున్నాము. మరి మితిమించిన అనుభవం చేత సమస్యల్ని పరిష్కరించేటువంటి శక్తి, వివేకం కూడా పెరుగుతోంది. కాబట్టి ప్రతి జన్మ ఒక ముందడుగుగానే ఉంటుంది. కాబట్టి గత జన్మ కంటే మనం ఎప్పుడు కూడా పునర్జన్మలో బెటర్గా ఉంటాం. కాబట్టి మనం చనిపోయిన దానికి దుఃఖపడక్కర్లేదు, ఆనందపడాల్సిందే. అందుకే బైబిల్లో ఒకే జన్మ ఒకే మరణం అంటారు. అంటే సూక్ష్మ శరీరానికి ఒకే జన్మ ఒకే మరణం. స్థూల శరీరానికని ఆ మత పద్ధతిలో కొంతమంది చెప్తారు, కానీ అది వాదోపవాదాలు మనకు అనవసరం, అది రైటో తప్పు. ఒకే జన్మ మనం ఇక్కడ అంటే సూక్ష్మ శరీరానికి ఒకే జన్మ ఒకే మరణం. సూక్ష్మ శరీరం జన్మించి ఎప్పుడు జన్మించిందో తెలియదు, అనాది నుంచి ఉన్నది. దాని కారణం అనాది అవిద్య కారణం. అది ఎప్పుడు వచ్చిందో తెలియదు. జన్మ ముందా కర్మ ముందా అంటే సకల జీవుల సంచిత కర్మరాశి యొక్క చిన్న విభాగమే కారణ శరీరంగా రావటం వల్ల కర్మే ముందు. ఆ కర్మతోటి ప్రథమ ఉపాధి రాయిగా, ఖనిజాలుగా, వృక్షజాతిగా, పరిణామంగా చివరికి మానవుడిగా వచ్చాం. ఈ పరిణామంలో మళ్ళీ కొత్త పాత వాసనలు కారణ శరీరంలో ఉన్నవి అనుభవిస్తూ, కొత్త వాసనలు కారణ శరీరంలో జమ చేసుకుంటూ, ఈ కారణ శరీరాన్ని మనం పరిణామ దశలో మెరుగుపరుచుకుంటూ వస్తే గురువుగారి ఫోను రీకనెక్ట్ అవుతోందండి. అందరూ కొంచెం సేపు సమయం పాటించండి.
దానికి మీరు ఆల్రెడీ ఉన్నారండి. మీకు ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉంది. యా ఓకే. సూక్ష్మ శరీరము, లింగ శరీరము చెప్తున్నాం. సరే, ఇక్కడికి దాపుదాం. నానావిధ సంస్కార రాశి పాపపుణ్య కర్మలను ఫలింపు చేయుచు వారిని అనుభవించుటకు ఈ సూక్ష్మ శరీరం వచ్చింది. పరస్పరము కలియక విభాగము చెందని ఆకాశాది పంచభూతములకి ఏర్పడినది కనుక దీనిని సూక్ష్మ శరీరం అని, లింగ శరీరం అని అంటారు. ఈ సూక్ష్మ శరీరాన్ని ఓకే, లింగ శరీరానికి సూక్ష్మ శరీరానికి ఉన్న భేదం మనం చెప్పుకున్నాం. తర్వాత శ్లోకం. స్వప్నో భవత్యస్య విభక్ష్యవస్థా స్వమాత్ర శేషేణ విభాతి యత్ర స్వప్నే తు బుద్ధి స్వయమేవ జాగ్రత్ కాలీన నానావిధ వాసనాభిః. స్వప్నో భవత్యస్య విభక్త్యవస్థా స్వమాత్ర శేషేణ విభాతి యత్ర స్వప్నే తు బుద్ధి స్వయమేవ జాగ్రత్ కాలీన నానావిధ వాసనాభిః. స్వప్నః భవతి అస్య విభక్తస్య విభక్త్యవస్థా స్వమాత్ర శేషేణ విభాతి యత్ర స్వప్నే తు బుద్ధిః స్వయం ఏవ జాగ్రత్ కాలీన నానావిధ వాసనాభిః. టీకా. యత్ర స్వప్నే, ఏ స్వప్నమునందు బుద్ధిస్తూ బుద్ధి అయితేను స్వయమేవ తానే జాగ్రత్కాలీన నానావిధ వాసనాభి జాగ్రత్త అవస్థ ఎందలి కాలేన కాలమున సంబంధించిన నానావిధ అనేక విధములైన వాసనాభి వాసనల చేత సంస్కారముల చేత స్వమాత్ర శేషేన తాను మాత్రము మిగిలి ఉండుట చేత ఇతరేంద్రియముల అపేక్ష లేకనే విభాతి ప్రకాశించుచున్నదో స్వహ స్వప్న ఆ స్వప్నము అస్య ఈ సూక్ష్మ శరీరమునకు విభక్తస్య అవస్థ భేదమును కలిగజేయు అవస్థగా భవతి ఆగుచున్నది. లోగడ స్థూల శరీరాన్ని వర్ణించినప్పుడు దాన్ని జాగ్రత్త అవస్థగా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ సూక్ష్మ శరీరాన్ని గత శ్లోకంలో వర్ణించాం, ఎలా పుట్టింది ఏమిటిది అని. అనాది అవిద్య నుంచి సూక్ష్మ శరీరం ఉంది, దానికి పుట్టిందని చెప్పట్లేదు. అది ముక్త స్థితిలో అది భంగం అవుతుంది. ఈ సూక్ష్మ ఏమేమి ఉన్నాయో కూడా మనం చెప్పాం. పంచ ప్రాణాలని, పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, అంతఃకరణ చతుష్టయము, ఇలా పురి అష్టకం అంతా కూడా చెప్పాం.
98వ శ్లోకంలో పురియష్టకం చెప్పాం. అంటే ఒక పొరమందు స్థూలదేహం ముందే చెప్పాం కాబట్టి సూక్ష్మదేహం ఒక పొరమందు ఉంటుంది అని. ఆ సూక్ష్మదేహంలో ఉన్నవన్నీ కూడా ఇప్పుడు ఈ 99వ శ్లోకంలో జన్మలకి ఎంతో కాలం నుండి నీ వెంట వస్తున్నదే ఈ సూక్ష్మ శరీరము. దీనికి మొదలు లేదు, అనాది. ఇందులో నానావిధ సంస్కార రాశి అయినటువంటి పాప పుణ్య కర్మలకి ఫలింప చేయుచు సూక్ష్మ శరీరం ద్వారా భోగిస్తున్నావు. అయితే ఆ కర్మలు సంగతి ఈ 100వ శ్లోకం 100వ శ్లోకంలో చెప్తున్నారు. ఈ 100వ శ్లోకంలో కర్మల గురించి కారణ శరీరాన్ని చెప్తున్నారు. అది చెప్పే కారణ శరీరాన్ని ఇక్కడ ఉటంకించిన ఈ సూక్ష్మదేహం వల్ల స్వప్నావస్థ కలుగుతుంది. ఇచ్చట సూక్ష్మ శరీరం యొక్క అవస్థను స్థూల శరీరమునకున్న భేదమును చెప్పుతున్నారు. స్థూల శరీరము కంటే విశేష లక్షణము సూక్ష్మ శరీరమునకు స్వప్నావస్థయే. ఇదియే లింగ శరీరమును వేరుగా చేసి తెలుపుతున్నది. అంతటా ఉన్నటువంటి సూక్ష్మదేహము స్థూల దేహంలో చేరేసరికి ఆ స్థూల దేహానికి ఉన్న కారణ శరీరంలో వాసన చేత, సంస్కారాల చేత ఈ స్థూల దేహం వరకే ఈ సూక్ష్మ శరీరం పరిమితం అయ్యింది అని సూక్ష్మ శరీరానికి ఒక గుర్తు పెట్టింది. అందుకని సూక్ష్మ శరీరానికి లింగ శరీరం అని పేరు. ఈ సంస్కార నాశనం అయిన తర్వాత, కారణ శరీరం సున్నా అయిన తర్వాత స్థూలదేహం రానప్పుడు ఏ స్థూలదేహం అయితే సూక్ష్మదేహాన్ని పరిమితం చేసి దానికి లింగ శరీరం అని పేరు పెట్టిందో, స్థూలదేహమే లేనప్పుడు, దానికి గుర్తే లేనప్పుడు, లింగ శరీరం భంగమైనప్పుడు ఈ స్థూల శరీరం బట్టి సాపేక్షంగా చెప్పినటువంటి సూక్ష్మ శరీరం లేనిదయింది. అయితే ఆ సూక్ష్మ శరీరం ఉందా అంటే వీడి పరంగా నశించింది, కానీ ఎవడైతే ముక్తి చెందాడో వాడి పరంగా సూక్ష్మ శరీరం నశించింది కాబట్టి దానికి శరీరము, సూక్ష్మ శరీరము, లింగ శరీరం అని పేరు పెట్టాం. అయితే నీ పరంగా నశించింది, అది ఏమైంది అంటే అది స్థూల శరీరంలో బంధించినప్పుడు గుర్తుగా ఉంది. స్థూల శరీరం ఉన్నప్పుడు గుర్తు కోల్పోయింది అంతే తప్ప సూక్ష్మ శరీరం పోయిందా ఉందా అనేది అక్కడ మనం డిస్కస్ చేయడానికే లేదు. నేను చెప్పినట్టుగా హద్దులేసినటువంటి బాండ్రాయి తీసేసినట్టుగా అయింది. పొలం అక్కడే ఉంది కానీ నీది కాకుండా పోయింది. నువ్వు అమ్ముకున్నావు, హద్దురాయి పోయింది. ఇదే లింగ శరీరమును వేరుగా చేసి తెలుపుతున్నది. స్వప్నమనగా జాగ్రత్త దశయందు అనేక విధ వస్తువులతోటి సుఖమును అనుభవించి తద్వాసనలతో కూడుకున్న బుద్ధి మాత్రము మిగిలినదై స్వయముగా ప్రకాశించుతున్న స్వప్నావస్థ యందు జీవుడు బుద్ధితో కూడుకున్న వాడై జాగ్రత్త దశయందు వలె అనేక విధ వ్యవహారములు సల్పుతున్నాడు. స్వప్నావస్థ ఎలా వచ్చింది? మెలకువలో ఉండేటువంటి స్థితిలో నువ్వు కొన్ని ప్రాపంచిక విషయాలు, శరీరానుసారమైన విషయాల్ని ఇంద్రియాలతోటి భోగించినప్పుడు, దాన్ని ఆస్వాదించినప్పుడు, దానివల్ల రాగద్వేషయుక్తంగా లేకపోతే సుఖ దుఃఖాలతో అనుభవాలతో అనుభవించి ఆ అనుభవాల యొక్క జ్ఞాపకాల్ని నీ బుద్ధిలో ముద్రించుకున్నప్పుడు ఆ బుద్ధి నిద్రావస్థలో కూడా కొనసాగుతున్నప్పుడు నిద్రలో జాగ్రత్త వాసనలు కలిగినటువంటి బుద్ధి ఎలా అయితే జాగ్రత్త వాసన జాగ్రత్త అవస్థలు ఇచ్చినట్టుగా అనుభవం, ఈ జాగ్రత్త వాసనలే బుద్ధి నుంచి మళ్ళీ స్వప్నావస్థ అనేది ఒకటి తోచి ఆ జాగ్రత్త వాసనలే స్వప్నంగా అనుభవానికి వస్తున్నాయి. అంటే మెలకువలో ఉన్నటువంటి అనుభవాలు వాసనారూపంగా మారి వాసనలన్నీ బుద్ధిలో చేరి బుద్ధి నిద్రించటలేదు కాబట్టి బుద్ధి నుంచి ఆ వాసనలు స్వప్నం అనేటువంటి కళ అనేటువంటి పద్ధతిలో అక్కడ మళ్ళీ అనుభవాన్ని ఇస్తుంది. ఈ అనుభవాలు ఎక్కడ అంటే జాగ్రత్తలో సంపాదించినవి. జాగ్రత్తలో సంపాదించినవి జాగ్రత్తలోనూ ఉంటాయి, జాగ్రత్తలో సంపాదించినవి స్వప్నంలోనూ ఉంటాయి. అయితే కొన్నేమో ఈ జన్మలో జాగ్రత్త వాసనలు స్వప్నంగా ఉంటాయి, కొన్నేమో ఈ జన్మలోనే జాగ్రత్త వాసనలు కూడా ఈ జన్మలోనే జాగ్రత్త అవస్థలో ఉంటాయి. ఉదాహరణకి ఈ జన్మలో నువ్వు బాగా చదువుకొని డాక్టర్ అవ్వాలనుకున్నావు, ఈ జన్మలోనే కర్మ చేసావు, ఈ జన్మలోనే డాక్టర్ అవడానికి చదువుకున్నావు, ఈ జన్మలోనే పాస్ అయ్యావు,
ఈ జన్మలోనే డాక్టర్ అయ్యావు, ఈ జన్మలోనే డాక్టర్గా వృత్తి చేపట్టావు, డాక్టర్గా అనుభవం పొందావు. మరి గత జన్మ కాదది, ఈ జన్మలోనే చదువుకొని దాని ఫలితం ఈ జన్మలోనే అనుభవం. వ్యవసాయదారుడు ఈ జన్మలోనే వ్యవసాయం చేశాడు, విత్తనాలు తెచ్చాడు, పొలం దున్నాడు, దుక్కాడు, కోతలు కోసాడు, ధాన్యం ఇంటికి తెచ్చుకున్నాడు, అనుభవించాడు. కాబట్టి ఈ జన్మలో చేసిన కర్మ ఈ జన్మలోనే అనుభవించాడు. కాబట్టి ఈ జన్మలో ఉన్న జాగ్రత్త వాసన ఈ జన్మలోనే జాగ్రత్త అనుభవం. అయితే ఈ జన్మలో చెయ్యనివి నీకెందుకు అనుభవంకి వచ్చినాయంటే అవి గత జన్మలో చేసినటువంటి కూడా జాగ్రత్త అవస్థకు అనుభవం వచ్చాయి. అయితే కొన్ని జాగ్రత్త అవస్థ అనుభవానికి వస్తాయి, కొన్ని అలాగే ఉండి ఈ జన్మ జాగ్రత్త కానీ గత జన్మ జాగ్రత్త అని కానీ కొన్ని మాత్రం ఏంటంటే ఆ జాగ్రత్త వాసనని బుద్ధిలో చేరి కలొచ్చి కలలో అనుభవాన్ని పొందుతుంది. అయితే శాస్త్రంగా ఇది చెప్తున్నాం. నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే తలపులలో, మాటలలో, చేతలలో మనం కర్మ చేస్తాం. మనం చేసినటువంటి కర్మ వల్ల నువ్వు ఆనందపడటం అట్లా ఉంచి ఇతరులకి సుఖం కానీ దుఃఖం కానీ నువ్వు కలిగించినప్పుడు, నువ్వు కాకుండా ఇతరులు కనుక ఉండి నీ వలన ఇతరులు కూడా సుఖ దుఃఖాలు పొందినప్పుడు అటువంటి కర్మలు ఈ జన్మలో కానీ మరొక జన్మలో కానీ జాగ్రత్త అనుభవంలోనే అనుభవించవలసి వస్తుంది, జాగ్రత్త అవస్థలోనే అనుభవించవలసి. తలపులలో చేసినటువంటి కర్మ నీ మనసులో ఏముందో ఎవరికి తెలియనప్పుడు, ఎదట వాడిని నువ్వు తిట్టావా అనేటువంటిది వాడికి తెలియనప్పుడు వాడు బాధపడలేదు కాబట్టి, అయినా తిట్టడం అనేటువంటి నువ్వు చేసావు కాబట్టి నీ మనసు మీద ఆ సంస్కారం వాసన ముద్ర పడింది కాబట్టి ఆ వాసనలన్నీ నీకు ఎప్పుడో ఒకప్పుడు అనుభవం రావాలి కాబట్టి అక్కడ ఇతరులను నువ్వే స్వప్నంలో కల్పించుకొని ఆ ఇతరుల ద్వారా నువ్వు ఆ సుఖ దుఃఖానుభవం పొందావు. మెలకులో మాటలో చేతలో చేసిన దానికి ఇతరులు ఎఫెక్ట్ అయినప్పుడు అది జాగ్రత్త అవస్థలో ఆ వాసన ఫలితాన్ని అనుభవిస్తున్నావు. తలుపులో చేసిన కర్మ మాటలో చేతలో చేయనప్పుడు నువ్వు ఇతరుల్ని బాధ పెట్టినట్టుగా నువ్వు అనుకున్నావు కానీ నిజానికి ఇతరులు బాధపడలేదు కాబట్టి నువ్వు అనుకున్నంత మాత్రాన అది నీకు కర్మ అంటుకుంది. ఆ కర్మ వాసన ప్రకారం కళలో అది ఖర్చు అవుతుంది. ఇదే కాకుండా ఇంకొక సిద్ధాంతం ఉంది. గురుకృప దైవకృప ఉంటే తీవ్రంగా అనుభవించాల్సినటువంటి ప్రారంభ కర్మ జాగ్రత్త అవస్థ బదులు స్వప్నంలో అనుభవించి కూడా రద్దు చేసుకోవడానికి ఆ గురుకృప దైవకృప కూడా అనుగ్రహం తోడ్పడుతుంది. ఇది జిల్లేడుమూడి అమ్మ చరిత్రలో కూడా ఒక చోట ఆ దృష్టాంతం ఉంది. అతను ఏదో గత జన్మ పాపం చేశాడు, చాలా బాధపడాలి. కలలోనే ఒక యాక్సిడెంట్ అయింది, కలలోనే రక్తం ఓడాడు, ఒక లారీ తొక్కేసింది, కానీ అది కల అయిపోయింది. మెలకు అమ్మతో చెప్తే నీది జాగ్రత్తలో అనుభవించాల్సిన వాసన నేను కలలోనే నీ చేత అనుభవింపజేశాను నాన్న అని చెప్పి. కాబట్టి ఇది కూడా ఒకసారి సంభవం. నోటొకటి. కర్త్రాదిభావం ప్రతిపద్య రాజతే యత్ర స్వయం భాతి హృదయం పరాత్మ ధీమాత్రకోపాధి రశేష సాక్షి న లిప్యతే తత్ కృతకర్మలేశైః యస్మాదసంగస్తత ఏవ కర్మభిర్న లిప్యతే కించిద్ ఉపాధినా కృతైః. కర్త్రాదిభావం ప్రతిపద్య రాజతే యత్ర స్వయం భాతి అయం పరాత్మా ధీమాత్రకో ఉపాధి అశేష సాక్షి న లిప్యతే తత్కృతకర్మలేశైః యస్మాత్ అసంగః తతః ఏవ కర్మభిః న లిప్యతే కించిత్ ఉపాధినా కృతైః. యత్ర ఏ బుద్ధివృత్తి యందు అయం పరాత్మ ఆ పరమాత్మ ఈ జీవుడు స్వయం తాను భాతి ప్రకాశించునో సా హి ఆ బుద్ధియే కదా కర్త్రాదిభావం కర్తృభోక్త్రాదిభావమును ప్రతిపద్య పొంది రాజతే ప్రకాశించుచున్నది. అయం ఈ జీవాత్మ అశేష సాక్షి సర్వసాక్షి అగుచున్నాడు. ధీమాత్ర కోపాధి బుద్ధి మాత్రమే ఉపాధిగా గల వాడై
కృతకర్మలేశై తత్ ఆ బుద్ధి చేత కృత ఎప్పుడో చేయబడినటువంటి కర్మలేశై లేశమాత్రమైన కర్మముల చేత నా లిప్యతే అంటబడదు. యస్మాత్ ఏ కారణం వలన అసంగ సంగరహితుడో తత్ ఏవా ఆ కారణము వల్లనే ఉపాధిన ఉపాధి ధరించి ఆ ధరించిన ఉపాధి చేత కృతై చేయబడినటువంటి కర్మల చేత కించిత్ అపి కొంచెమైనను నా లిప్యతే అంటబడదు. ఈ శ్లోకమున జీవాత్మ స్వప్నావస్థ ఎందు కూడా నిస్సంగుడు, సమస్తేంద్రియ వ్యాపారములకు సాక్షి అను విషయమును తెలుపుతున్నాడు. ఇందాకన ఆత్మ సూక్ష్మదేహం అని అన్నాడు కదా, ఇక్కడికి అక్కడికి తేడా వచ్చింది చూడండి. ఇక్కడ జీవాత్మ అన్నాడు. జీవాత్మ స్వప్నావస్థ ఎందు కూడా నిస్సంగుడు అంటే అజ్ఞానం చేత తాదాత్మ్యత చేత సంగత్వం వచ్చింది. కానీ నీలో జీవాత్మ సాక్షి రూపంగా ఉన్నాడు. సాక్షి రూపంగా ఉన్నటువంటి జీవాత్మని నువ్వు తెలుసుకోవట్లేదు. ఆ జీవాత్మ ఇక్కడ అంతఃకరణ ప్రతిబింబ ప్రకాశంగా అహం అనే స్ఫురణ చేత నేనుగా ఉన్నాడు. ఈ నేనుగా ఉన్నవాడు ఎవడో వాడు అవిద్యాదోషం చేత మనసుతో తాదాత్మ్యం చెందాడు. మనసేమో ఇంటర్ను శరీరంతో తాదాత్మ్యం చెంది చివరికి ఈ నేను నిజానికి జీవాత్మ అయితే మనసుతో చేరటం కారణంగా మలిన జీవుడయ్యాడు, అనగా అసత్య నేనయ్యాడు. నిజానికి ఆ తాదాత్మ్యత ఆ సంగత్వము ఆ జీవాత్మకి లేదు. అవిద్యాదోషం చేత భ్రాంతితో అలా అనుకుంటున్నాం. అజ్ఞానం తొలగి జ్ఞానాన్ని సంపాదించిన వాడికి ఈ సాక్షి రూపంగా ఉన్నటువంటి జీవాత్మ పరమాత్మే, శాశ్వతుడే. ఇక్కడ సత్యాన్ని చెప్పినప్పుడు జీవాత్మ సాక్షి అయ్యాడు. విచారిస్తే గాని సత్యం తెలియట్లా. ముందు ముందు ఈ బోధలో ఈ శరీరత్రయ విలక్షణం, స్థూల సూక్ష్మ కారణ శరీరాలకి అంటకుండా వేరుగా విలక్షణంగా ఉండేటువంటి వాడు జీవాత్మ. శరీరంలో ఉన్నంత వరకు వాడి పేరు జీవాత్మ. శరీరం విడిచిపెట్టిన తర్వాత ఆ శరీరం అనేటువంటి తాదాత్మ్యత లేకపోతే, ఆ సంస్కారాలు కనుక లేకపోతే, అన్ని క్షయమైతే ఆ జీవాత్మయే పరమాత్మ. పరమాత్మ అనేవాడికి జన్మలు లేవు కాబట్టి జీవాత్మ పరమాత్మే గనక ఈ జీవాత్మ అనబడేటువంటి వాడికి కూడా జన్మలు, కర్మలు, మరణాలు ఏం ఉండవు. ఒకసారి ఏంటంటే యథార్థం చెప్తూ ఉంటారు, అప్పుడు జీవాత్మ పరమాత్మ ఒకటే అంటారు. ఒకసారి యథార్థం చెప్పము, అప్పుడు జీవాత్మ వేరు పరమాత్మ వేరు అని చెప్తాం. అందుకని ఎప్పుడు ఒకే మాట, గురుగారు మీరు అప్పుడు జీవాత్మ పరమాత్మ ఒకటే అన్నారేంటండి, ఇక్కడ జీవాత్మ అంటే నేను అన్నారేంటండి, కింద శ్లోకంలో జీవాత్మ అంటే సూక్ష్మ శరీరం అన్నారేంటండి, అంతకుముందు శ్లోకంలో సూక్ష్మ శరీరమే ఆత్మ అన్నారేంటండి అంటే ఇలాగే. కాబట్టి శాస్త్రం ఎవరికి వాళ్ళు చదువుకుంటే ఇలా కన్ఫ్యూజ్ అవుతారు. గురువు దాన్ని విడమర్చి చెప్పి ఏ సందర్భంలో రెండు ఒకటి అంటున్నారు, నిజానికి ఏ సందర్భంలో ఒకటి కాదు. సత్యం చేస్తే, విచారిస్తే అసలు అంతా ఉన్నది బ్రహ్మమే. ప్రపంచం కూడా బ్రహ్మమే, నామరూపాలు కూడా బ్రహ్మమే, సర్వం కల్విదం బ్రహ్మ. అది ఏ స్టేజ్లో అనాలి? బ్రహ్మసత్యం జగత్ మిథ్య అన్నావు, అది ఎప్పుడు అనాలి? నీవు బ్రహ్మగా బ్రహ్మనిష్ఠితుడు అయ్యి నీ స్వానుభవంలో బ్రహ్మభావం తప్ప పరోక్షంగా ఏదీ లేక అపరోక్షానుభూతిలో ఉంటే, అపరోక్షం బాధలో ఉన్నవాడికి అన్యము పరోక్షము తోచనప్పుడు వాడికి బ్రహ్మసత్యం జగత్ మిథ్య. జగత్తు తోచేవాడికి జగత్తు సత్యమే. అవిద్యలో జగత్తుతో పడేటువంటి బాధ చూస్తే బాధ కూడా సత్యమే. బాధ కూడా సత్యమైనప్పుడు అక్కడ ఒక వాక్యం ఉంటుంది, వేదాంత వాక్యం, మధ్యస్థంగా సాక్షి అంటాం.
ఫైనల్గా బ్రహ్మ అంటాం. ఏ ఏ సాధకుడైతే కింది నుంచి పైదాకా వెళ్తున్నాడో వాడిని ఆత్మ అంటాం. దేహమేనైనప్పుడు దేహాత్మ అంటాం. జీవుడేనైనప్పుడు జీవాత్మ అంటాం. ఈ పంచకోశాలు నేను కాదు, ఇవన్నీ వేరు చేస్తే ఇది కాదు ఇది కాదని వేరు చేస్తే పిండాండంలో నేను అదయ్యున్నా అన్నప్పుడు ప్రత్యేగాత్మ అయ్యింది. ఇట్లాగా ఆత్మకి అనేక పేర్లు పెట్టాం. ఒక 100 మంది మానవుల్లోకి నేను వ్యాపించున్నప్పుడు 100 మంది శరీరాలు అనేటువంటి పూసల్లో ఆత్మగా నేను దారంగా వ్యాపించి ఉన్నప్పుడు నా శరీరంలో ఉన్నవన్నీ నాకు ఎలా తెలిసినాయో 100 మంది శరీరాల్లో మనసుల్లో ఉన్నవన్నీ నాకు అలా తెలిసినప్పుడు నేను సూత్రాత్మని. ఆ పూసలతో ఒక దారంలో గుచ్చిన పూసల్లాగా ఇన్ని శరీరాల్లో ఒకే దారం ఉన్నట్టుగా ఆ దారమే ఆత్మ అన్నప్పుడు, ఆ దారంగా ఉన్నటువంటి ఆత్మ నేను అన్నప్పుడు అన్ని శరీరాలు అన్ని పూసల్లో ఉన్న దారంలాగా నేను సూత్రాత్మని. పూసలు తీసేసి దారం కూడా తీసేస్తే అంతటా ఉన్న శుద్ధ చైతన్య అనుభవంగా ఉన్నది నేను అన్నప్పుడు వాడు పరమాత్మ. నేను లేకపోతే పరమాత్మ. నేనుంటే అహం బ్రహ్మ. నేనుంటే అహం బ్రహ్మ. నేను లేకపోతే ఒట్టి పరమాత్మ. శుద్ధ చైతన్యానుభవమే పరమాత్మ. పరమాత్మకు ఉపాధిలో ఉంటే సచ్చిదానంద అనుభవం ఉంది. నిరుపాధిగా అయితే సచ్చిదానంద స్వరూపుడుగా ఉన్నాడు. స్వరూపుడుగా ఉన్నప్పుడు వాడు పరబ్రహ్మము. ఉపాధిలో ఉంటే పరబ్రహ్మ అనుభవం ఉండదు. పరబ్రహ్మానుభవమే సచ్చిదానందంగా ఉంటుంది. అహం బ్రహ్మగా ఉంటుంది. ఉపాధి లేకపోతే అయమాత్మ బ్రహ్మగా ఉంటుంది. ఉపాధిలో కూడా ఉపాధి లేనట్టుగా కనుక సాధన చేసి తత్వమసి వాక్యార్థం చేస్తే ఆ నిర్గుణతత్వాన్ని కనుక మనం ఒక నిష్టలో కనుక అనుభవంగా పొందితే అది కూడా పరబ్రహ్మతత్వమే, అయమాత్మ బ్రహ్మమే. ఇలా ఒక సందర్భాన్ని బట్టి వేరువేరుగా చెప్పడం, మరొక సందర్భంలో రెండు ఒకటిగా చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. అందుకే శాస్త్రదృష్టం గురోర్వాక్యం తృతీయం ఆత్మనిశ్చయం చెప్పేది అందుకు. ఎప్పుడు కూడా శాస్త్ర ప్రకారం అయిపోతే అవుతుందంటే ఇలా అపార్థాలు వస్తాయి. ఇదేంటి ఇలా చెప్పాడంటే గందరగోళం ఉంటుంది. తెలుసుకునే వాళ్ళేమో అలాగే గుడ్డిగా పోతారు. తెలుసుకున్న వాళ్ళు గురువు దగ్గరికి వెళ్ళి సందేహ నివృత్తి చేసుకుంటారు. సందేహ నివృత్తి చేసుకున్నప్పుడు చతుర్థం సంశయచ్ఛేదం పంచమం ముక్తిదాయకం. ఆత్మనిశ్చయం చేసుకోవాలి. అప్పుడు ఇది సమన్వయం కాదు. గురువు దగ్గరికి వెళ్ళాక సందేహం వెలిబుచ్చిన తర్వాత ఆయన సందేహానికి ఈ సమన్వయం చేస్తూ నిన్ను సమాధానపరుస్తారు. అప్పుడు నువ్వు ఆనందపడతావు. ఆ ఆనందమే ఉపరతి. సంశయచ్ఛేదం కాగానే నీకు కలిగే ఆనందం ఉపరతి. ఆ సంశయచ్ఛేదం పరిపూర్ణంగా అయ్యి అది నీ స్వానుభవ జ్ఞానం పొందటానికి ఇంకా నీకే అనుమానం లేదు, ఇంతే ఇది ఇంతే నువ్వు తృప్తి పడితే ఆ తృప్తే ముక్తి అమ్మ చెప్పినట్టుగా. అప్పుడు అది పంచమం ముక్తిదాయకం అవుతుంది. 5 స్టెప్పులు చెప్పారు శాస్త్రదృష్టం దగ్గర. ఇప్పుడు ఈ 4 శ్లోకాలనే నాకే వైరుధ్యాలు వచ్చినాయి. నేనే దాన్ని ఇప్పుడు కొంచెం క్లియర్ చేసేటువంటి ప్రయత్నం చేశాం. మరి గురువు లేకుండా ఎవరైనా చదువుకుంటే ఆ వైరుధ్యాల్ని గుడ్డిగా నమ్మడమే అంగీకరిస్తారు. మరి సమన్వయం చేసుకునే వివేకం తెలివి ఉంటే ఉండొచ్చు. లేకపోతే గురువుని సమీపించి అనుభవజ్ఞుల్ని సమీపించి దాన్ని క్లారిటీ చేసుకోవాలి. ఏ గురువు అయితే ఇవి అడిగినవి అడిగినట్లుగా ఆ శిష్యుడికి సందేహం నివృత్తి చేస్తాడో ఆ గురువే పనికొచ్చే విహిత గురువు. అదంతేలే ఇది ఇంతేలే అని వాడికి అనుభవం ఉన్నా చెప్పని వాడు, అనుభవం లేక చెప్పని వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి అటువంటి గురువు గురువే కానీ మనకి ప్రయోజనం లేదు. ఈ శ్లోకమున జీవాత్మ స్వప్నావస్థ యందు కూడా నిస్సంగుడు, సమస్త ఇంద్రియ వ్యాపారములకు సాక్షి అనే విషయమును తెలుపుతున్నాడు. అంటే ఇక్కడ వీటన్నిటితో కూడా కలిసి ఉండి కూడా కలిసి ఉన్నవాడు పొందినటువంటి అనుభవం పొందుతూ ఉన్నాడు. అయితే కలిసి ఉన్నటువంటి వాడు అనుభవం పొందనవాడుగా ఉండి కలిసి కలవనవాడుగా ఉంటే వాడిని ఏమంటారంటే కూటస్థుడు అంటారు. అంటే సంసారంలో ఉండి కూడా సంసారంతో అటాచ్మెంట్ లేకుండా, సంగత్వం లేకుండా, తామరాకు మీద నీటి బొట్టు ఎలా తామరాకు అంటకుండా ఉంటుందో అటువంటి
తామరాకులాగా ఉండాలి. నాలుక మీద నెయ్యి రాస్తే, చేతి మీద నెయ్యి ఉంటే జిడ్డైతే సబ్బు పెట్టి కడుక్కోవాలి. నాలుక మీద నెయ్యి రాసినా, నూనె రాసినా నాలుకకి జిడ్డు ఉండదు. దాన్ని ఏమి కడగక్కర్లేదు. ఆ నాలుకలాగా ఉండాలి. పళ్ళ మధ్యలో ఉన్న నాలుక ఆ పళ్ళ చేత కొరకబడి హింసించబడకుండా ఎలా నైపుణ్యంగా ఆ పళ్ళని వాడుకుంటుందో, ఆహారం నమిలి మింగడానికి ఆ నాలుక రుచులు చూస్తూ ఉంటుందో, ఆ పళ్ళతో ప్రమాదం లేకుండా ఉంటుందో, అలా నాలుకలాగా ఉండాలి. జిడ్డంటని నాలుకలా ఉండాలి. ప్రమాదానికి లోను కాక నాలుకలా ఉండాలి. మట్టిలో తిరిగే కొమ్మరి పురుగులాగా, మట్టి అంటని కొమ్మరి పురుగులా ఉండాలి. ఉండొచ్చు, ఇది సాధ్యమే. అట్లా ఉండేవాడే సాక్షి. స్వప్నావస్థ యందు ఈ జీవుడు బుద్ధి కంటే వేరుగా ఉండియే స్వయముగా ప్రకాశించుతున్నాడు. ఇక్కడ జాగ్రత్త అవస్థకి స్వప్నావస్థకి తేడా ఏమిటంటే, జాగ్రత్త అవస్థలో నేను ఎప్పుడు ఉన్నాననేటువంటి భావం నీకుంది. ఇతరులతో కూడిన అనుభవాలు, నీకంటే ఇతరులు వేరే ఉన్నారు, వాళ్ళతోటి నీకు అనుభవం వచ్చిందని ఉంది. నువ్వు నిద్రపోతున్నావు, ఇంతలో కాలు వచ్చింది. మెలకుతో గనక పోలిస్తే నీ గదిలోకి ఎవరు రాలేదు. కలలోనే ఇంతమంది తోచారు. నీ కళ నీ సొంతం. నీ కళలో తోచిన వాళ్ళందరూ నువ్వే కల్పించుకున్నావు. నువ్వే కల్పించుకున్నావంటే నీ యొక్క నేను అనేటువంటి ప్రకాశం ఏదైతే ఉందో ఆ ప్రకాశం పేరు తేజస్సు. ఆ తేజస్సే జాగ్రత్త వాసన సంస్కారాల చేత అనుభవం కోసం తన అనుభవానికి సంబంధించిన పాత్రలన్నీ కళలో తానే సృష్టించి, కళ ప్రపంచాన్ని తానే సృష్టించి, అనుభవం కోసం తాను కూడా కళలోకి వెళ్ళి, కళలో తాను కల్పించిన పాత్రలతో తన వాసన, తన సంస్కారాన్ని తన అనుభవంగా ఆ పాత్ర ద్వారా అంటే ఒక్కడే అక్కడ బహుపాత్రాభినయం చేశాడు. ఆ వాసన సంస్కారంలో ఉన్న దాని యొక్క అనుభవం పొందటానికి తాను కళలో ప్రవేశించి, తాను కళపురుషుడై కళను తానే సృష్టించి, కళను ఇతర పాత్రలు కూడా తానే సృష్టించి, ఆ సంస్కారంలో ఏదైతే ఉందో దాన్ని ఆ పాత్ర ద్వారా తాను అనుభవం పొందాడు. కాబట్టి కళంతా కూడా కళలో ఉన్న సుఖ దుఃఖాలన్నీ వాడి యొక్క స్వయంకృతమే. కళలో వాడు తేజ రూపుడై ఇవన్నీ సృష్టించుకున్నాడు కాబట్టి వాడిని తైజసుడు అన్నారు. స్వప్నావస్థ అభిమాని పేరు తైజసుడు. తాను వేరుగా ఉండి స్వయముగా ప్రకాశించుతున్నాడు. ఈ స్వయంగా ప్రకాశించడానికి పేరే స్వయం తేజోవంతుడు కాబట్టి వాడు తైజసుడు. అక్కడ ప్రకాశం ఉందా లేదా మీరు ప్రశ్నించవచ్చు. వాడు నిద్రపోతున్నప్పుడు గాఢ అంధకారంగా ఉంది. కళ వచ్చినప్పుడు, కళను అనుభవించేప్పుడు పాత్రలు కనబడుతున్నాయిగా. సుషుప్తిలో ఉన్నటువంటి చీకట్లో పాత్రలు కనబడటం ఎలా జరిగింది? అక్కడ లైట్ ఎవరు వేశారు? నీ కళే, నువ్వే కల్పించుకున్నావు. నువ్వే ఆ లైటువి, నువ్వే ఆ తేజస్సువి. అందుకని నీ పేరే తైజస్సుడు. అప్పుడు బుద్ధి నేను కర్తను, నేను భోక్తను అని అభిమానించి చేష్టలు సలుపుతున్నది. జాగ్రత్త అవస్థలో ఎట్లా కర్త భోక్త అయ్యాడో స్వప్నావస్థలో కూడా కర్త భోక్త అయ్యాడు. ఈ జీవుడు బుద్ధియే ఉపాధి గలవాడైనా తాను దానికన్నను వేరైనందువలన బుద్ధి యొక్క వ్యాపారములను అన్నిటినీ సాక్షి చూస్తున్నాడు. బుద్ధిలో ఉంటాడు సాక్షి, మనసులో ఉంటాడు. మనసు 3 అవస్థల్లోకి వెళ్తుంది. మనసు కంటే వేరుగా బుద్ధి ఉంది. అజ్ఞానంలో ఆ బుద్ధి మనసుతో కలిసిపోయింది. అప్పుడు మనసు ఏది చెప్తే బుద్ధి అది నిర్ణయించింది. అప్పుడే 3 అవస్థలు కూడా వచ్చినాయి. కానీ విచారణ చేస్తే మనసు కంటే బుద్ధి వేరు. మనోవ్యాపారం తంది కానట్టుగా, దానికి సంగత్వం లేకుండా, అంటకుండా ఉన్నట్టుగా, వేరైనట్టుగా ఆ బుద్ధి వేరు కావచ్చు. దానికి ఆత్మ అనాత్మ వివేకం ఉంటే ఈ మనస్సు నాకొద్దు, ఈ మనోవ్యాపారం నాకు నచ్చదు, దాని గొడవ దానికి ఉండని,
అది అలాగే అంటుంది. చెప్పినట్టల్లా నేను వినక్కర్లేదు. ఆ మనసుకి ఎదురు తిరుగుతాను. లేకపోతే అది గోల చేస్తే దాన్ని బుజ్జగిస్తాను. లేకపోతే దాని మాయమాటలు చెప్పి ప్రత్యామ్నాయంగా ఇంకో పని ఏదైనా అప్పచెప్తాను. లేకపోతే ధ్యానం చేయమంటాను. లేకపోతే భజన చేయమంటాను. నేను మాత్రం మనసు చెప్పినవన్నీ వినను అని బుద్ధి అనే అవకాశం ఉంది. నీలోనే 2 పాత్రలున్నాయి. మనసు అనే ఒక పాత్ర, బుద్ధి అనే ఒక పాత్ర. ఆ బుద్ధి ఆ పాత్రను కొంచెం పదును పెడితే మనోవ్యాపారానికి అంటకుండా సాక్షిగా ఉండేటువంటి స్థితి ఆ బుద్ధికి ఉన్నది. ఈ బుద్ధియే ఉపాధి. ఉపాధి అంటే ఆధారం అని. ఉపాధి అంటే శరీరం అనేటువంటి భావన చాలా మంది. అది కూడా రైటే. శరీరం కూడా ఒక ఉపాధే. ఉపాధి అంటే మాధ్యమం. ఆత్మ శరీరం అనే ఉపాధి ద్వారా పనిచేసినప్పుడు శరీరం నేనంటోంది. మనసు అనే ఉపాధి ద్వారా పనిచేసినప్పుడు మనసు నేనంటోంది. బుద్ధి అనేటువంటి ఉపాధి ద్వారా పనిచేసినప్పుడు బుద్ధి నేనంటోంది. సాక్షి నేనంటోంది. కాబట్టి ఇదొక మీడియం, ఒక మాధ్యమం. ఈ మాధ్యమాల్ని మనం ఉపాధి అంటాం. స్థూల సూక్ష్మ కారణ శరీరాలు కూడా ఉపాధులే. ఒక ఏ రంగు లేనటువంటి ప్రకాశం ఎర్రటి అద్దంలోంచి అద్దం ద్వారా ప్రకాశించినప్పుడు అద్దానికి ఆవల ఎరుపు ప్రకాశం ఉంటుంది. ఈవలేమో ఎరుపు లేని ప్రకాశమే ఉంటుంది. అక్కడ ఆకుపచ్చ అద్దం పెడితే ఈవలేమో ఏ రంగు లేనిది ఉంటుంది. ఆవల ఆకుపచ్చ రంగు ప్రకాశం ఉంటుంది. ఒక నీలం అద్దం పెడితే ఈవల ఏ రంగు లేనిది ఉంటుంది. ఆవల నీలం రంగు ప్రకాశం ఉంటుంది. ఈ ఈ ఏ రంగు లేని దానికి అక్కడ రంగు ఎక్కడొచ్చి వచ్చింది? ఈ రంగు లేని ప్రకాశమే రంగుగా మారిందా? కాదు. ఏ రంగు అద్దంలోంచి పోయిందో, ఏ రంగు అద్దము అనేటువంటి మీడియం ద్వారా పోయిందో, మాధ్యమం ద్వారా పోయిందో దాని పేరే ఉపాధి. ఏ రంగు అద్దమో అటువంటి ఉపాధి ద్వారా పోయిందో అద్దం యొక్క దోషం చేత ఆయా రంగులతో ఆ ప్రకాశం కనబడుతుంది. సినిమా తీసేటప్పుడు ఆ ప్రొజెక్టర్ ఉన్నట్టు రూమ్లోకి వెళ్తే ఆ ప్రొజెక్టర్లో నుంచి ఫిల్మ్ లేకపోతే ఆ తెర మీద తెల్లటి కాంతి మాత్రమే వస్తుంది. అక్కడ ఫిల్మ్ పెట్టంగానే ఆ ఫిల్మ్లో ఉన్న బొమ్మలు స్టిల్గా వస్తాయి. ఆ ఫిల్మ్ని చక్రంతో తిప్పినప్పుడు అందులో బొమ్మలు కదులుతూ ఉంటాయి. ఈ ఫిల్మ్ మీద ముద్రలు, ఆ కదిలే బొమ్మలు ఏవో అవి నీ వాసనలు, సంస్కారాలు. ఫిల్మ్ తీసేస్తే ఏమైంది? ఒట్టి లైట్ ఉంది. కాబట్టి ఈ సాక్షి బుద్ధి ఎవడో ఒట్టి లైటు. స్వప్నావస్థకి ఈ లైటే కారణం. ఆ లైట్తో స్వప్నం కన్నాడు వాడు. కాబట్టి వాడి పేరు తేజస్సుడు. కానీ తేజస్సు మనసుది కాదు, బుద్ధి సాక్షిది. ప్రొజెక్టర్లో ఉన్న ప్రొజెక్టర్లో ఒక లైట్ ఒకటి ఉంటుంది. ఆ లైటు ఫిల్మ్ ద్వారా వచ్చినప్పుడు మనం సినిమా చూస్తున్నాం. అలాగే కొన్ని సంస్కారాలు ముద్రించడం బట్టి మనసు అనే తెర ద్వారా వచ్చినప్పుడు 3 అవస్థలు అనుభవిస్తున్నాం. అక్కడ సుషుప్త అవస్థలో బొమ్మలు లేవు కాబట్టి ఏం అనుభవించట్లేదు. తురియ స్థితిలో ఉంటే ఆ లైట్ అనుభవిస్తావు. గాఢ నిద్రావస్థలో ఉన్నప్పుడు, తురియం కానప్పుడు అజ్ఞానమే ఆ చీకటి కాబట్టి గాఢ నిద్రలో ఏమీ తెలియదు. లైట్ ఉండదు, అంతే, ఏమీ కనబడదు. జీవుడు బుద్ధియే ఉపాధికి గలవాడై తాను ఉపాధి అంటే అర్థమైంది కదా, అదొక మీడియం. శరీరం ద్వారా, మనసు ద్వారా, ఇంద్రియాల ద్వారా చూచినప్పుడు ఆ ఇంద్రియాలకి, మనసుకి, వాసనలకి, సంస్కారాలకి నీ యొక్క స్వభావంలో ఉన్న తమో రజో గుణాలతో కూడి ఉన్నటువంటి పిక్చర్ని నువ్వు ప్రపంచంలో చూస్తున్నావు. దాని వాసనగా ముద్రించుకొని జనన మరణ చక్రంలో తిరుగుతున్నావు. జన్మాకర్మ చక్రంలో తిరుగుతున్నావు. నిజానికి ఈ ఉపాధి, ఈ మీడియం, ఈ సంస్కారాలతో కూడినటువంటి ఈ అంతఃకరణ, ఇదంతా మలిన అంతఃకరణ లేకపోతే ఆ ప్రొజెక్టర్లో ఫిల్మ్ తీసేసినటువంటి ప్రొజెక్టర్లో తెరంతా కూడా వెండి తెరలాగా ఎలా ప్రకాశిస్తుందో అది సాక్షి జ్ఞానం, అది తురియ జ్ఞానం. ప్రకాశం ఉండాలి, చీకటి అవ్వకూడదు. అందువల్ల అనేక సంస్కారముల చేత ఏర్పడిన బుద్ధి యొక్క వృత్తులు, కర్మలు మొదలుగా గల వానిని
ఈ పరమాత్మకు అంటుట లేదు. బుద్ధియే పరమాత్మ కాదు. ఈ బుద్ధి సాక్షి కొంచెం 4 మహావాక్యాల ద్వారా నిర్ణయించుకుంటే ఆ సాక్షి బుద్ధి రూపుడు ఎవడైతే ఉన్నాడో ఆ ఎక్స్ ఈజ్వల్ టు పరమాత్మ అవుతాడు. ఈ పరమాత్మ ఏ ఇంద్రియములతోటి సంబంధం లేనివాడు. అందుచే జీవుని యొక్క ఉపాధిచే చేయబడిన కర్మలు కొంచెమైనను స్పృశించవు. నీలో ఉన్న పరమాత్మ ఉన్నాడు, వాడు సాక్షి రూపుడుగా ఉన్నాడు, వాడికి ఈ కర్మలు అంటట్లేదు, వాడు ఒక ప్రకాశ రూపంలో ఉన్నాడు. ఆ ప్రకాశమే నీ అంతఃకరణని ప్రకాశింపజేస్తుంది. అది శుద్ధంతఃకరణ అయినప్పుడు నీకు పరమాత్మ అనే అనుభవం, జీవాత్మ పరమాత్మ ఒకటేనే వచ్చింది. అది మలిన అంతఃకరణ అయినప్పుడు జీవుడు ప్రతిబింబంగా ఉన్న చిదాభాసుడు అసత్యనేనై మలిన మనసుతో కూడి సంస్కారంతో కూడి 3 అవస్థలు కూడా అనుభవం పొందేటువంటి వాడు మనస్సులో ఉన్నటువంటి వాడే కానీ, మనస్సే తానైనటువంటి వాడు కానీ సాక్షి రూపంగా ఉన్న పరమాత్మ కాదు. ఇక్కడే అద్వైత సిద్ధాంతం యొక్క ప్రాణం. అంటే పరమాత్మకి ఏం కర్మ వచ్చిందండి, వాడికి ఎందుకు ఈ కష్టాలు సుఖాలు? నేను నమ్మను. జీవాత్మ వేరు, పరమాత్మ వేరు. పరమాత్మకి ఎందుకు బాధలు ఉంటాయండి? పరమాత్మ బాధపడితే ఇంకా పరమాత్మ ఎట్లా అవుతాడు? జీవాత్మ కదా బాధలు పడుతున్నాడు అని అంటారు. కానీ ఇక్కడ అంతఃకరణ ప్రతిబింబంగా ఉన్నవాడు జీవాత్మ, బింబంగా అధిష్టాన ప్రకాశంగా ఉన్న పరమాత్మకి ఏ బాధ లేదు. ఈ బాధలన్నీ కూడా అంతఃకరణ ప్రతిబింబంగా వచ్చినటువంటి చిదాభాస అనేటువంటి ఒక అహంస్ఫురణగా ఉన్న నేనికే వచ్చినాయి. ఆ నేనే ఇక్కడ అజ్ఞానంలో ఉన్న జీవాత్మ వాడు ప్రతిబింబ జ్ఞానంలో ఉన్నాడు. ప్రతిబింబ జ్ఞానంతో కూడిన అనుభవంతో తాదాత్మ్యత చెందుతున్నాడు. ఈ తాదాత్మ్య కారణం అవిద్యా దోషం ఉంది. అవిద్యా దోషం ఎవరికి ఉందంటే ప్రతిబింబుడికి ఉంది. బింబంగా ఉన్నటువంటి అధిష్టాన బ్రహ్మకి మాయలో ఉన్నా మాయ అంటదు, అవిద్యలో ఉన్నా అవిద్యా దోషం అంటదు. ఆ బ్రహ్మగానే ఉన్నాడు, ఆయన ఆనంద స్వరూపుడుగా ఉన్నాడు. ఆయనకి జనమరణ కర్మలు, వ్యాధి, బాధ అనేటువంటి కర్మ గాని బాధ గాని వాడికి ఏం పట్టలేదు. అదే అద్వైతుల యొక్క జవాబు. ఓకే, మాటలు వినబడుతున్నాయి, మ్యూట్ పెట్టుకోండి. ఈ పరమాత్మ ఏ ఇంద్రియములతోటి సంబంధం లేనివాడు. మన గురువుగారు ఎవరో ప్రత్యేగాత్మ ఒక ఇంద్రియం అన్నాడు, మనసు దాని ప్రతిబింబం అన్నాడు. నాకు అర్థం కాల. పరమాత్మ ఇక్కడ ఏ ఇంద్రియములతో సంబంధము లేనివాడు. పరమాత్మనే ఇంద్రియం అంటావా? ప్రత్యేగాత్మని ఇంద్రియం అంటావా? ప్రత్యేగాత్మ పరమాత్మ ఒకడే కదా. వాడు అధిష్టాన బింబ ప్రకాశం కదా. బింబ ప్రకాశానికి ఏ దోషం లేదు కదా. దోషాలు ఉన్నటువంటి బుద్ధీంద్రియము, మనసు అనే ఇంద్రియము ఇతర జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలతో కూడి వ్యాపారం చేస్తుంది. అది ఇంద్రియ వ్యాపారం. ఇంద్రియాలకి ఇంద్రియార్థాలు, అనుభవాలు ఉంటాయి. వాటన్నిటికీ కారణం అజ్ఞానం. దానికి కారణం ప్రతిబింబంగా ఉన్న ప్రకాశానికి వచ్చిన తాదాత్మ్యత. బింబస్వరూపుడికి ఏ దోషము లేదు. ప్రత్యేగాత్మ అన్నా పరమాత్మ అన్నా బింబస్వరూపుడు, వాడు ఇంద్రియం కాదు. ఇక్కడ అదే చెప్తున్నాడు. ఈ పరమాత్మ ఏ ఇంద్రియములతో కూడా సంబంధం లేనివాడు. స్వస్థత వాడే ఇంద్రియం కాదు. అందుచే జీవుని యొక్క ఉపాధి చేయబడిన కర్మలు కొంచెమైనను స్పృశించవు అంటవు. విచారించిన జీవుడు పరమాత్మయే. అది ఇక్కడ ఏంటంటే జీవుడు పరమాత్మ అయిన మాట తీసుకొని పరమాత్మ ప్రత్యేగాత్ముడు ఒక ఇంద్రియం అనేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. మనం ఏం చేస్తాం? సందర్భాన్ని బట్టి విడగొట్టుకోవాలి. ఇక్కడ కలిపేశాడుగా. కింద వాక్యంలో జీవుడు పరమాత్మయే అన్నాడు. ఎప్పుడు? ఆ ఉపాధి దోషం లేకపోతే, అవిద్యా ఉపాధి దోషం, శరీర ఉపాధి దోషం, సంస్కారంతో కూడినటువంటి మలిన అంతఃకరణ దోషం లేకపోతే, శుద్ధంతఃకరణ ఉంటే అప్పటికి ప్రతిబింబుడు పరమాత్మకు సమానం అయ్యాడు కానీ అవ్వలేదు. ఆ బింబుడు ఒకటే అనేటువంటి ఒక తత్వమసి వాక్యం వాడికి వచ్చినప్పుడు వాడు ప్రతిబింబ జ్ఞానం నుంచి విడుదలయ్యి ప్రతిబింబ ప్రకాశము, బింబ ప్రకాశము, ప్రకాశం అనేటువంటి దాంతో ఒకటే అనేటువంటి లక్ష్యార్థాన్ని తీసుకొని
సాపేక్షంగా ఉన్నటువంటి ప్రతిబింబ జ్ఞానంలో తాదాత్మ్యతగా ఉన్నటువంటిది, బాధగా ఉన్నటువంటిది, జన్మన కర్మ విధానంలో ఉన్నటువంటి దాన్ని వాచ్యార్థంగా విడిచిపెడితే అప్పుడు జీవాత్మ పరమాత్మ ఒకటయ్యాడు. అంతవరకు జీవాత్మ వేరే, మలినంతఃకరణ ఉన్నంత వరకు జీవాత్మ వేరు, పరమాత్మ వేరు. శుద్ధంతఃకరణ ఉన్నప్పుడు జీవాత్మ పరమాత్మ సారూప్యం. ప్రతిబింబ జ్ఞానం బింబజ్ఞానంగా మారినప్పుడు జీవాత్మ పరమాత్మ ఒకటే. 3 స్టెప్పుల్లో తీసుకోవాలి. అలా తీసుకోకుండా ఇక్కడున్న మాటను పట్టుకొని ఇది వేదం చెప్పిందండి, ఇది శంకరాచార్య చెప్పారండి, ఇది రైటేనంటే ఇక నేనేం చెప్పలేను వాళ్ళకి. బుద్ధి ఉపాధి చేత స్వప్నావస్థలోని జీవుడు తైజసుడని చెప్పబడుతున్నాడు. ఇది ఎవరినో విమర్శించట్లేదు. శాస్త్రజ్ఞానము, పుస్తక జ్ఞానము ఇలా కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఒక చోట చదివి అది అంతే కదా అని తొందరపాటు నిర్ణయం చేయకూడదని చెప్పడమే నా యొక్క తాత్పర్యం, అంతకంటే ఏం లేదు. దాన్ని త్రోసిపుచ్చి కనుగొనిన జీవుడు స్వయం ప్రకాశమా. దేన్ని తోసిపుచ్చాలి? స్వప్నావస్థలోని జీవుడు తైజసుడు అని చెప్పబడుతుంది. ఎప్పుడు వాడు బుద్ధి అనే ఉపాధిలో. బుద్ధి అంటే ఏ బుద్ధిలో అయితే ఈ సంస్కారాలన్నీ కూడా ముద్రించబడ్డాయో ఆ బుద్ధి మీద పడ్డటువంటి ఆ ప్రత్యేగాత్మ యొక్క ప్రకాశము బుద్ధిలో ఉన్న ఈ సంస్కారాలు కూడి మనసుగా ఏర్పడి మనసుకు 3 అవస్థలు వచ్చినాయి. అవస్థలు మనసుకే కానీ బుద్ధికి కాదు. నిజానికి బుద్ధి సాక్షి. అంతఃకరణ శుద్ధం చేసి చూస్తే నిజంగానే సాక్షి అవుతాడు. లేక సాక్షి సాధన చేస్తే వాడు అంతఃకరణ వాడే శుద్ధం చేసుకుంటాడు. అప్పుడు వాడు సాక్షిగా నిలబడతాడు. ఎప్పుడైతే సాక్షి మనోవ్యాపారానికి సంగత్వం లేకుండా విలక్షణం అయిపోయి ఉన్నాడో వాడు పరమాత్మ ప్రకాశము, బుద్ధి యొక్క ప్రకాశము 2 సమానమైనవి. అప్పుడు బుద్ధి ప్రజ్ఞ రూపంలోకి మారింది. అప్పుడు ప్రజ్ఞానం బ్రహ్మ అయింది. ఆ బుద్ధి యొక్క ప్రతిబింబమే అహం అనేటువంటి స్మరణ. బుద్ధికి ప్రజ్ఞానం బ్రహ్మ అనుభవం కలిగితే ఆ బుద్ధి యొక్క ప్రతిబింబమైన నేను కూడా ఆ బ్రహ్మానుభవం కలిగింది. కాబట్టి ఈ ప్రజ్ఞానం బ్రహ్మ అహం బ్రహ్మ అనే దానికి దారి తీసింది. అప్పుడు అహం బ్రహ్మ అన్నాడు. అహం బ్రహ్మ అంటే ఏమైంది? ప్రతిబింబంగా ఉన్న అహమే ఆ బ్రహ్మ అన్నాడు. ఇది సారూప్యమే కానీ సాయుధ్యం కాదు. సాయుధ్యం కావాలంటే ఏం కావాలి? ఈ అహం అనేటువంటి ప్రతిబింబము బింబజ్ఞానంలో విలీనం కావాలి. ఇక ప్రతిబింబం యొక్క అస్తిత్వం కోల్పోవాలి, బింబమే నిలబడాలి. ఈ తత్వమసి వాక్యం అహాన్ని పోగొట్టి అహంలో ఉన్న ప్రకాశము శుద్ధంతఃకరణ కాబట్టి అహంలో ఉన్న ప్రకాశము ప్రత్యేగాత్మ ప్రకాశము 2 ఒకటే అని లక్ష్యార్థంలో కలుపుకున్నప్పుడు ప్రతిబింబ జ్ఞానాన్ని వాచ్యార్థంగా విడిచిపెట్టినప్పుడు ఆ ప్రకాశం అనేటువంటి స్వరూప జ్ఞానంలో బింబజ్ఞానంతో సమానం అయింది కాబట్టి వాడు తద్రూపుడయ్యాడు. అలా త్వము నుంచి తద్రూపుడుగా మారాడు. తమ్ము తత్తు ఒకటే. వాచ్యార్థం విడిచి లక్ష్యార్థం పట్టుకుంటే ఆ ఒకటైనటువంటిది తత్వమసి వాక్యం. అది గురువుపదేశ వాక్యం. ఇది చెప్పడానికి బాగుంది కానీ గురువు ఉపదేశించినప్పుడు శిష్యుడికి అనుభవం కూడా కలుగుతుంది. అది గురువు యొక్క గొప్పతనం. అప్పుడు వానికి జీవత్వము లేదు. జీవాత్మ పరమాత్మ ఒకటైనప్పుడు జీవాత్మలో జీవత్వం పోతేనే జీవాత్మ పరమాత్మ ఒకటయ్యారు. ఈ జీవత్వం అనేదే వాచ్యార్థంగా విడిచిపెట్టాం. యథార్థముగా స్వానుభవ జ్ఞానము చే చూచిన జీవుడు చితాభాసుడు, కూటస్థుడు, సాక్షి ఇవన్నీ ఒకే పరమాత్మే. మరి చూశారా? ఇది ప్రతిబింబంగా ఉన్నా కూడా పరమాత్మే అంటున్నాడు. అంటే ఇది సారూప్యంలో అన్నాడు అంతే. నిజంగా పరమాత్మ సాయుధ్యం అయితే ఈ పేర్లు ఉండవు. సాయుధ్యంలో జీవుడనే పేరు కానీ, చితాభాసుడనే పేరు కానీ, కూటస్థుడనే పేరు కానీ, సాక్షి అనే పేరు కానీ ఉండదు. కూటస్థుడు అంటే ఏంటి? పిండాండ పంచకరణలో 25 తత్వాలు ఏర్పడ్డాయి. ఎవడైతే జ్ఞాత అని 25వ వాడు ఉన్నాడో మిగతా 24తో కూడి కూడా సంగత్వం లేకుండా వాడు జీవ వ్యాపారం చేయగలిగి, జీవభావం లేకుండా జీవ వ్యాపారం చేసి
జీవభావానికి సంగత్వం చెందకుండా సాక్షిగా ఉండి జీవ వ్యాపారం చేసి చేయనివాడుగా ఉంటే వాడు కూటస్థుడు. కూడి ఉండి కూడా కూడని స్థితిలో ఉండేవాడు కూటస్థుడు. సంసారంలో ఉండి కూడా సంసార దోషం అంటని వాడు కూటస్థుడు. మట్టిలో తిరుగుతున్న కొమ్మరి పురుగు మట్టి అంటకుండా ఎలా ఉంటుందో వాడు కూటస్థుడు. మట్టి వ్యాపారం అంతా తనకు అంటనప్పుడు వాడు సాక్షి. ఇలా సాపేక్షంగా చెప్పాం సంసారాన్ని పెట్టుకొని. అప్పుడు ఇన్ని పేర్లు వచ్చినాయి. చిదాభాసుడు అంటే ఏంటి? ఆభాస అంటే ప్రతిబింబ ప్రకాశం. దేనికి ప్రతిబింబ ప్రకాశం? అంతఃకరణాన్ని ఉపాధి యొక్క ప్రతిబింబ ప్రకాశం. అంతఃకరణ అనే ఉపాధి అంటే మీడియం యొక్క ప్రతిబింబ ప్రకాశం. అంతఃకరణ యొక్క అద్దం అనేది అద్దం యొక్క ప్రతిబింబ ప్రకాశం. ఆభాస అంటే ప్రతిబింబ, భాష అంటే అధిష్టాన బ్రహ్మ బింబ ప్రకాశం. అధిష్టానం పరమాత్మ. మరి ఇక్కడ పరమాత్మ ఇవన్నీ అన్నాడంటే మళ్ళీ బోల్తపడ్డాం. ముందు నిన్ను నువ్వు జీవుడిగా భ్రాంతిలో ఉన్నవాడు, ప్రతిబింబ జ్ఞానంలో ఉన్నాడు, మూడవస్థలతో తాదాత్మ్యత ఉన్నాడు. ముందు నువ్వేం చేయాలి? మూడవస్థలకి సాక్షి అయ్యి, మూడవస్థలకి తాదాత్మ్యత విడిచి, మూడవస్థలకి విలక్షణం అయ్యి, శుద్ధంతఃకరణ మార్చుకొని, శుద్ధంతఃకరణకి ఈ సాక్షి సాధనతో శుద్ధంతఃకరణ చేసుకొని, శుద్ధంతఃకరణ ప్రతిబింబంగా ఉన్న చిదాభాసుడు ఆ బింబ ప్రకాశము ప్రతిబింబ ప్రకాశము సమానంగా ఉన్నప్పుడు ఆ సారూప్యంలో సాక్షి అన్నా, కూటస్థుడన్నా, చిదాభాసుడన్నా, జీవుడన్నా పరమాత్మయే. ఇది సారూప్యమే సుమా. ఈ 4 పేర్లు ఉన్నవాడు తత్వమసి వాక్యంతో లక్ష్యార్థాన్ని సమానం చేసుకొని వాక్యార్థం విడిచిపెట్టినప్పుడు అప్పుడు వాడు పరమాత్మ అవుతాడు. ఆ పరమాత్మకి ఈ పేర్లు లేవు. సాక్షి, కూటస్థుడు ఇవన్నీ లేవు. ఈ పేర్లు అప్పుడు లేవు. అందులో ఐక్యత పొందేదాకే ఉన్నాయి, కానీ ఐక్యత సిద్ధించిన తర్వాత వాడు పరమాత్మ మాత్రమే. చాలా క్లియర్గా తెలుసుకోవాలి ఇక్కడ ఎక్కడికక్కడ. ఒక్కసారి కన్ఫ్యూజ్ అయ్యామా ఇంక ఇది ఎప్పటికీ వంట పట్టదు. ఆయా వ్యవహారమును బట్టి ఒకే సద్వస్తువు పై కనిన ప్రకారము చెప్పబడుతుంది. అర్థమైందా మీకు? సందర్భాన్ని బట్టి, వ్యవహారాన్ని బట్టి ఒకే సద్వస్తువు అయినటువంటి పరమాత్మ ఇన్ని రకాలుగా చెప్పబడుతున్నది. ఇది ప్రకృతితో, సంసారంతో, ఉపాధి దోషంతో, ఉపాధిలో ఉన్నంత వరకు ఇన్ని పేర్లు వచ్చినాయి దానికి. ఈ పేర్లు కూడా ఉపాధి దోషం పోయాక. ఇంకా మన శరీరం ఉంది, ఇంకా అంతఃకరణ ఉంది, చిదాభాసుడు ఉన్నాడు. అప్పుడు మలినంతఃకరణకి అసత్యనేనుగా ఉన్నాడు. ఇప్పుడు శుద్ధంతఃకరణకి సాక్షిగా, కూటస్థుడుగా, చిదాభాసుడుగా, జీవుడుగా ఉన్నాడు. ముందు ఇంతవరకు తెచ్చుకోవాలి. తెచ్చుకున్న తర్వాత వీడు వాడు ఒకటే అని అప్పుడు రావాలి. ఒకటే అనే యొక్క సారాంశం అప్పుడు ఒకటే. అప్పుడు అనొచ్చు జీవాత్మ పరమాత్మ ఒకటే అని. ముందుగా అంటే ఏమవుతుంది? ముందుగా అంటే దొంగ కూడా నేను బ్రహ్మము అన్నట్టుంది. హత్యలు చేసేవాడు నేను బ్రహ్మము అన్నట్టు. వాచ్యార్థం విడిచిపెట్టినప్పుడు కదా వాడు బ్రహ్మము. మూడవస్థలు విడిచిపెట్టినప్పుడు కదా బ్రహ్మము. మూడవస్థలు విడిచిపెట్టడం అంటే విచారణలు విడిచిపెట్టడం కాదు. నీ స్వానుభవంలో సాక్షి అవ్వాలి. అవస్థలో కలిసిపోకూడదు. అవస్థ కంటే సంగత్వం లేకుండా వేరై ఉండాలి, విలక్షణమై ఉండాలి. బుద్ధి జడమైనను చైతన్యాభాస లేశము చేతనే విజృంభించుతున్నదని తెలియదు. బుద్ధి అంటే ఇక్కడ అంతఃకరణ. అంతఃకరణ జడమేగా. అద్దం అని చెప్తున్నా నేను. అద్దం జడమా చైతన్యమా? అద్దం మీద పడ్డ చైతన్యము ఆభాస చెంది నేననే చైతన్యంగా మారింది. అద్దం మీద పరమాత్మ ప్రకాశము అంతఃకరణ అనే అద్దం మీద పడ్డది. దానికి ప్రతిబింబించి అహం అనే స్ఫురణతో చిదాభాసుడు వచ్చాడు. కాబట్టి ఈ చిదాభాసుడికి ఒక చైతన్యం ఉంది. కాబట్టి ఆభాస చైతన్యం. అధిష్టాన బ్రహ్మకు చైతన్యం ఉంది, అది స్వయం చైతన్యం. మధ్యలో అంతఃకరణ అర్థం అంటే అది జడం. అంతఃకరణలో ఉన్నటువంటి మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం 4 కూడా జడమే. అయితే ఈ చైతన్యం దాని మీద పడితే అవి చైతన్యవంతమైనవి. స్వయంగా చైతన్యం కాదు, స్వయంగా ప్రకాశం కాదు. అద్దం ప్రకాశిస్తుంది అంటే బింబ ప్రకాశం దాని మీద పడ్డప్పుడే అద్దం ప్రకాశం. చీకట్లో అద్దం ప్రకాశిస్తుందా? ప్రకాశం. స్వయం ప్రకాశం లేదు అద్దానికి.
జడ వస్తువులు దేనికి కూడా స్వయం ప్రకాశం లేదు. ప్రకాశం చేత ప్రకాశించబడ్డప్పుడు అది దాని ప్రకాశం అనేటువంటి ఒక ఆధ్యాస కలుగుతుంది తప్ప నిజానికి ప్రకాశం లేదు. కాబట్టి అవి జడం. ప్రకాశం లేని దాన్ని జడం అంటాం. స్వయం ప్రకాశం లేని దాన్ని. చైతన్యం అంటే స్వయం ప్రకాశమే. జడమైనను చైతన్యం యొక్క ఆభాస లేశము చేతనే విజృంభించను. చూసారా, అదే నేను చెప్పిందే చెప్తాను. అవి జడమైనప్పటికీ చైతన్యం దాని మీద పడేసరికి ఆ ప్రతిబింబ ప్రకాశమే చైతన్యం యొక్క ఆభాస అయ్యేసరికి దాని చేత ఇది చైతన్యవంతమై, ప్రకాశవంతమై, జ్ఞానవంతమై ఈ బుద్ధి, ఈ చిత్తము, ఈ మనసు విజృంభిస్తున్నాయి అని తెలియాలి. చదవకుండానే చెప్పాను, ఇక్కడ అదే చెప్పాడు. కాబట్టి అంతఃకరణ, బుద్ధి, మనసు ఇవన్నీ కూడా జడము. అధిష్టానము ప్రత్యేగాత్మ, అది ఇంద్రియం కాదు. ప్రత్యేగాత్మయే పరమాత్మ. సర్వత్రా ఉన్నది పరమాత్మ అన్నాం. పిండాండంలో విచారణ చేసినప్పుడు ప్రత్యేగాత్మ అన్నాం. ప్రత్యేగాత్మ అంటే నిజానికి ఎక్కడికైనా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం సంప్రదాయంగా పిండాండంలో ప్రత్యేగాత్మ అంటున్నాం. ప్రత్యేక ఆత్మ అంటే ఇతర వస్తువుల నుంచి వేరు చేయబడ్డది, ప్రత్యేకించబడ్డది ఆత్మ అని అర్థం. పంచకోశాల నుంచి ఇది కాదు ఇది కాదని పంచకోశ ధర్మాలకి వ్యతిరిక్తంగా సచ్చిదానంద లక్షణంగా ఏదైతే ఉందో ఆ ఆత్మే ప్రత్యేగాత్మ. మూడవస్థలకి సాక్షి అయి, మూడవస్థలకి సంగత్వం లేకుండా విలక్షణమై, అవస్థకి తనకి సంబంధం లేకుండా ఉన్నటువంటిది ప్రత్యేగాత్మ. అట్లా డైరెక్ట్ గా చెప్పినా కానీ అవస్థకి సంబంధం లేనటువంటిది సాక్షి. ఈ సాక్షి ప్రత్యేగాత్మకి సారూప్యం. అంతఃకరణ జడం, అది అర్థంగా ఉండి దాని యొక్క ఆభాస కానీ ఈ సాక్షి కానీ, ఈ జీవుడు కానీ, ఈ ప్రత్యేగాత్మ కానీ వీళ్ళంతా వచ్చారు. ఈ జీవుడు కొత్తగా రాలా, జీవభావం కొత్తగా వచ్చింది. ప్రతిబింబ ప్రకాశంలో జీవభావం కొత్తగా వచ్చింది. బింబ ప్రకాశంలో జీవభావం లేదు. ఈ తత్వమసి వాక్యార్థంలో, వాచ్యార్థంలో జీవభావం వదిలితే ఇప్పుడు ఎక్కడ ఆభాసలో ఏ జీవాత్మ చెప్పామో జీవభావం వదిలితే స్వయం భాషలో వాడు పరమాత్మ అయ్యాడు. అప్పుడు జీవాత్మ పరమాత్మ ఒకటి. ప్రతిబింబము బింబము వేరుగా చెప్పినంత వరకు జీవాత్మ పరమాత్మ ఒకటి కాదు. అంతఃకరణ దోషం నివారణ చేస్తే జీవాత్మ పరమాత్మ సారూప్యంగా ఒకటి. ఇంకా ద్వైతం ఉంది. ఆ జీవుడికి జీవభావం పోయినా ఇంకా ద్వైతం ఉంది. తత్వమసి వాక్యార్థం చేత ప్రతిబింబ జ్ఞానాన్ని సాపేక్షంగా ఉన్నదంతా వదిలిపెట్టి అక్కడ ప్రకాశం, ఇక్కడ ప్రకాశం, బింబ ప్రతిబింబాలు తేడా ఉన్నప్పటికీ ప్రకాశం అదే అని లక్ష్యార్థంగా తీసుకున్నప్పుడు కేవల ప్రకాశానుభవంలో మిగిలిపోతే వాడు నిరపేక్ష ముందు అతను పరమాత్మ అయి ఉంటాడు. లోగడ చెప్పిన జీవాత్మే ఇప్పటి పరమాత్మ అని అర్థం. లోగడ చెప్పిన త్వంత్వం అనేదే ఇప్పుడు బ్రహ్మము అని అర్థం. లోగడ అహం అహం అని ఏదైతే చెప్పామో ఇప్పుడు అది బ్రహ్మము అని. ఆ బ్రహ్మమే ప్రతిబింబంలో బ్రహ్మైవా అహమస్మి. ఆ ప్రతిబింబంగా అహమే ప్రతిబింబ జ్ఞానం వదిలి బింబ జ్ఞానంలోకి ప్రవేశించేసరికి అహం బ్రహ్మాస్మి. ప్రతిబింబము బింబజ్ఞానం పొందడం అహం బ్రహ్మాస్మి. ప్రతిబింబమే చితాభాసుడిగా అహం అనేది స్ఫురించినప్పుడు బ్రహ్మైవ అహం అస్మి. నేనే ఆ బ్రహ్మను, బ్రహ్మమే ఆ నేను. నేనే ఆ బ్రహ్మను, బ్రహ్మనే నేను. అహం బ్రహ్మాస్మి, బ్రహ్మైవ అహం అస్మి. తిరగా మరగా అంటే సృష్టిలో వాడు అలా వచ్చాడు ప్రతిబింబంగా. ఈ ప్రతిబింబ జ్ఞానం వదలంగానే వాడు బింబస్వరూపుడే ఇలా వెళ్ళిపోయాడు. ఇలా వెళ్ళిపోయినప్పుడు ఆయన ఆత్మ బ్రహ్మ అయ్యాడు. వేరుగా ఉన్నప్పుడు అహం బ్రహ్మ అన్నాడు. ఒకటే బ్రహ్మ, బింబ ప్రకాశమే అధిష్టాన బ్రహ్మ, ప్రతిబింబం లేనే లేదు అన్నప్పుడు ఏమైంది? ఆయన ఆత్మ బ్రహ్మ అయ్యాడు. ఈ ఆత్మే ఆ బ్రహ్మ అయ్యాడు. ఎక్కడ చెప్పినా మాటలో ద్వైతం స్ఫురించినా అద్వైతాన్ని అవగాహన చేసుకోవాలి మనం. కనుక బుద్ధి జడమైనను చైతన్య ఆభాస ప్రతిబింబ జ్ఞానం లేశము చేతనే ఇది విజృంభిస్తుంది. ఈ విజృంభించడం వల్లే ఇన్ని జన్మలు, ఇన్ని కర్మలు అని తెలియవలేను. ఆ విజృంభణకి కారణం ఉన్నటువంటి
కారణ శరీరంలో ఉన్నటువంటి అవిద్యా దోషాన్ని పోగొట్టుకున్నప్పుడు, ఇదంతా విచారణ చేసినప్పుడు, మనసు యొక్క మూడవస్థలకి కారణం సంస్కారాలు, వాసనలని తెలిసినప్పుడు, వాసనలు అనుభవానికి రావడానికి కారణం నీ యొక్క తమో రజోగుణాలని తెలిసినప్పుడు, తమో రజోగుణాలు 2 అవిద్యా దోషమని, ఆవరణ విక్షేప ప్రకృతి శక్తులకి మనం లోబడ్డామని తెలిసినప్పుడు, ఇదంతా సాంఖ్య విచారణ చేసుకొని ఎక్కడెక్కడ ఏది అర్థం చేసుకోవాలి, ఎక్కడెక్కడ మనం వివేకంతో ఉండాలి, ఎక్కడెక్కడ ఈ అజ్ఞాన వృత్తులు దోషాలని నివృత్తి చేయాలి, ఎక్కడెక్కడ ఆ ప్రతిబింబ జ్ఞానాన్ని పరిశుభ్రం చేసుకోవాలి, పరిశుభ్రమైన తర్వాత ప్రతిబింబ జ్ఞానాన్ని బింబ జ్ఞానానికి షిఫ్ట్ చేసుకోవాలి. ఆ షిఫ్ట్ అయిన తర్వాత బింబమే ఉన్నదనే దానికి దృఢమై స్థిరమై వస్తుని నిర్ణయం చేసుకోవడానికి ఒక క్రమ పద్ధతిలో మనం దీన్ని విచారణ చేసి సాధన చేసి దానికి సంబంధించిన అవగాహన పెంపొందించుకుంటే తప్ప ఈ జ్ఞాన మార్గము, ఈ సాధన, ఈ ఉపాసన, ఈ అనుష్ఠానము, ఈ సిద్ధి, ఆ పరమ సిద్ధి లభించదు. కానీ ఇవాళ చెప్పిన దాంతోనే సరిపోయిందని నేను అనుకోను. దీన్ని మళ్ళీ మళ్ళీ రాబోయే శ్లోకాల్లో మనం చెప్పుకుందాం. ఓకే, 101 శ్లోకాలైనాయి, రేపు 102. మధ్యలో కొంచెం ఇంటరప్షన్ వచ్చింది, ఫోన్ మార్చడం జరిగింది. చూద్దాం, ఇంటర్నెట్ ప్రాబ్లం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి.